హరే కృష్ణ మాతాజీ సంప్రభుజీ సనత్ ప్రణామ్. మంగళాచరణ చేసి స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ శ్రీరాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రిये. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. ॐ नमो भगवते वासुदेवाय. ॐ नमो भगवते वासुदेवाय. ॐ नमो भगवते वासुदेवाय. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी. कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः. मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. श्री श्री राधा मदन मोहन की जय. श्री श्री गौर निताई की जय. श्री 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 जगन्नाथ बलराम सुभद्रा मैया पतित पावन जगन्नाथ सुदर्शन की जय. जगत गुरु श्रील प्रभुपाद की जय. श्रीमद् भगवद गीता की जय. हरिनाम संकीर्तन की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. गौर प्रेमानंदे हरि हरि बोल. हरे कृष्णा माताजी दंडवत प्रणाम. Hare Krishna, Dandavat Pranam. Thank you so much, Mataji and హరే Prabhuji, for కృష్ణ joining మాధవ్ today's హరే session. కృష్ణ. మనం 12th చాప్టర్ ఎండింగ్ లో ఉన్నాం కదా, లాస్ట్ శ్లోక చదువుకోవాలి. నిన్న చెప్పింది ఎవరైనా రీక్యాప్ చేస్తారా? కొన్ని లక్షణాలు ఎవరికైనా గుర్తుంటే ఒకసారి చెప్పండి, మనం స్టార్ట్ ఎస్ చేసుకుందాం. మాతాజీ, చెప్తాను మాతాజీ. నిన్న 2 శ్లోకాల్లో మనకి 5 ద్వంద్వాలు చెప్పారు మాతాజీ. ఒకటి శత్రుమిత్రులు, మానవ మానాలు, శీతోష్ణ స్థితి, శీతోష్ణ శీతోష్ణములు, సుఖదుఖములు, నిందాస్తుతులు. ఈ 5తో పాటు మనకి మౌని, అనికేత, స్థిరమతి, భక్తిమాన్ గురించి కూడా చెప్పారు మాతాజీ. అంటే అనికేత అంటే నివాస స్థానము లేనివాడు, అంటే మన గృహాదులందులో అటువంటి విషయాల్లో ఎటువంటి అంటే సంతృష్టిగా లేకపోయినా కూడాను తృప్తిగా ఉండేవాడు. అలాగే స్థిరమతి, ఆధ్యాత్మిక విషయంలో కాకుండా ప్రపంచ విషయంలో కూడా స్థిరమైన నిశ్చయములు కలవాడని చెప్పారు మాతాజీ.
అది కాకుండా భక్తిమాన్ లాస్ట్లో వీటన్నిటికంటే ముఖ్యం ఉంది భక్తిమాన్ అని చెప్పి భక్తుడెట్టి లక్ష్మణ కలిగి ఉండాలి అనేది కూడా చెప్పారు మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్ ప్రభు. Yeah. థ్యాంక్ యూ ప్రభు. పావని మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నమస్కారం. 17 శ్లోకాల్లో మనం చూసినట్టయితే సుఖము దుఃఖము వాటి వల్ల వ్యతిరేకత లేకుండా శుభం జరిగిన అశుభం జరిగిన ఏదైనా ఇది ఎందుకు జరిగింది అనే గణనం చేసుకోకుండా ఉండేవాళ్ళు కూడా నాకు ప్రియులవుతారు అని చెప్పారు. 18-19 లో వచ్చేసి శత్రువైనా మిత్రువైనా ఒకేలాగా చూడాలి. అలాగే ఈ శీతోష్ణ సుఖ దుఃఖాలు అంటే ఈ సుఖం గాని దుఃఖం గాని శీతోష్ణం లాగానే వచ్చిపోతూ ఉంటాయి. అలాగే ఎక్కువ కోరిక లేనివాడు, ఉన్నదానితో తృప్తి చెందేవాడు, ఇంకొకళ్ళు మౌని అంటే అనవసర వ్యర్థ వ్యాఖ్యానాలు చేయకుండా అవసరం ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడేవాళ్ళు, ఒక్క నివాసం ఏదే ఉండిపోయి దానిపై కోరిక పెంచుకోకుండా స్థిర నివాసం లేని వాళ్ళు, అలాగే అచించితమైన అంటే సుస్థిరమైన చిత్తం కలిగిన వాళ్ళే నాకు భక్తులు అని చెప్పారు మాత. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. సరోజ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. 17 శ్లోకంలో వచ్చి ఆనందం కానీ దుఃఖం కానీ ఏదొచ్చినా కానీ సమంగా పంచుకునేవాడు, సుఖ దుఃఖాలని సమానంగా చూసేవాడు, శుభాలని అశుభాలని ఈ రెండింటిని సమానంగా చూసే భక్తుడు అంటే నాకు ఇష్టం అని చెప్తాడు. భౌతికంగా వచ్చే లాభ నష్టాల గురించి కూడా పట్టించుకోకుండా ఆనందించినప్పుడు ఎక్కువ కలిసి వచ్చినప్పుడు ఆనందించకుండా, బాధ వచ్చినప్పుడు దుఃఖపడకుండా ఉండేవాడు. ఏదైతే కోల్పోతాడో ఆ కోల్పోయిన దాని గురించి కూడా బాధపడకుండా ఉండేవాడు. శుభాశుభాలను కూడా రెండు సమానంగా చూసేవాడు అంటే నాకు ఇష్టము. అతడే నాకు ప్రియమైన భక్తుడు. భగవంతుని భక్తిలోనే సంతృప్తి పడుతూ ఉంటాడు అని చెప్పని చెప్తాడు మాతాజీ. 18-19 దాంట్లోకి వచ్చేటప్పటికి శత్రువుల్ని మాతాజీ ప్రభుజీ చెప్పని కాకుండా అడిషనల్ గా ఏమన్నా అనిపిస్తే చెప్పండి మాతాజీ. ఆల్రెడీ చెప్పేసి కాకుండా ఇప్పుడు మనకి ఏదైనా పెద్ద గృహం ఉన్నప్పుడు సంతోషపడి, చిన్నది ఉన్నప్పుడు బాధపడకుండా ఉండటము, అట్లాగే ఇంకా దేని పట్ల ఆసక్తి చూపించకపోవడము, ఎవరైనా మనల్ని ఏమన్నా అంటే బాధపడకుండా ఉండటము, మనం వీలైనంత వరకు మౌనంగా ఉండటము, వాళ్ళు అన్నారని చెప్పి మనం బాధపడకుండా దేవుని అంది భక్తి కలిగి ఉండి వాళ్ళు అన్నది కూడా మనము అంటే ప్రేమ వాళ్ళు అన్నారని చెప్పని మనం బాధపడకుండా, వాళ్ళ మీద రియాక్ట్ అవ్వకుండా, వాళ్ళు అన్నారని మనం మాట్లాడకుండా, కోపాన్ని పెంచుకోకుండా, మనం వీలంత వరకు దేవుడి మీద భక్తితోటి దేవుడు ఏది చేసినా మనం మంచి కోసమే చేశాడని చెప్పని తృప్తి పడతా ఉండాలని చెప్పారు మాతాజీ. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. రాధా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సాదర ప్రణామాలు మాతాజీ. నిన్న ఒక విషయం మీరు చెప్పారు. 2 లక్షణాలు ఉంటాయి జీవుడికి, ప్రధాన లక్షణాలు, తటస్థ లక్షణాలు అని. సో ఒక చెట్టుకి, వృక్షానికి మీరు ఉదాహరణ ఇచ్చారు కదా మాతాజీ. సో ఎప్పుడైతే ప్రధాన లక్షణాలు అనేవి కృష్ణ ప్రేమ, కృష్ణ భక్తి, ఈ 2 కనుక ఉంటే జీవుడికి స్వభావ రీతిగానే అంటే న్యాచురలీ మనకి వినయం కానీ, శ్రద్ధ కానీ, లేదా మంచి గుణాలు వాటంతటే వచ్చేస్తాయి. సో ముఖ్యంగా పోషణ ఇవ్వవలసింది మనం బీజ రూపంగా కృష్ణ భక్తి, కృష్ణ ప్రేమ ఇస్తే అలా శాఖలు ఆకులు ఎలా అయితే పోషణ పడతాయో అలాగే మనకి ఈ మంచి లక్షణాలు అనేవి వాటంతటా అవే వస్తాయని చెప్పారు కదా మాతాజీ. మాతాజీ అదే కాకుండా అదే కృష్ణుడికి ఎలా అట్రాక్ట్ అంటే జీవుడు ఎలాంటి జీవులు ఇష్టం అంటే ఇలా అన్నిటిని ప్రతి సిచ్యువేషన్ లో ఇలా సీజన్స్ వైజ్ ఎలా అయితే చేంజ్ అవుతాయో అలా సుఖ దుఃఖాలు కూడా అలాగే మార్పు చెందుతాయి. కాబట్టి వాటిని ఎవరైతే సమభావంతో చూసి అంటే సమభావంతో డీల్ చేస్తారో కృంగిపోకుండా, హ్యాపీనెస్ వచ్చినప్పుడు పొంగిపోయి చాలా హ్యాపీ అయిపోవడం, కష్టాలు వచ్చినప్పుడు చాలా కృంగిపోవడం, అలా కాకుండా బాహ్యంగా అన్ని డీల్ చేస్తే అప్పుడు కృష్ణ భగవానుడికి అటువంటి వ్యక్తులు ఇష్టం అని చెప్పారు. హరే కృష్ణ. హరి బోల్. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. సో అనికేత అనేది నరసింహ ప్రభు మీరు కొద్దిగా డివియేట్ అయినట్టు అనిపించింది. అనికేత అంటే అధిక ఆసక్తి లేకపోవడం. పావని మాతాజీ చెప్పారు కదా, ఇల్లు, స్థానం, పదవి ఇలాంటి వాటి గురించి ఎక్కువ ఆసక్తి ఉండదు అనమాట. అవి తాత్కాలికమని వాళ్ళకి తెలుసు కాబట్టి వాటి మీద అధికంగా ఆసక్తి ఉండకపోవడాన్ని అనికేత అంటారు అనమాట. అదే నివాస స్థలం లేనివాడు నన్ను జనరల్ గా
అంటారు ఆ, కదా అనికేత అంటే. నివాస స్థలం లేని వాళ్ళంటే అది అందరికీ వర్తించదు, అన్ని భక్తులకి వర్తించదు, కొంతమంది భక్తులకి వర్తిస్తుంది. కానీ ఇన్ జనరల్ అందరికీ వర్తించే విషయం ఏంటంటే మనం ఇంట్లో ఉన్న, ఒక స్థానంలో ఉన్న, ఒక పదవిలో ఉన్న అవన్నిటి మీద అధికంగా ఆసక్తి లేకపోవడం. మనకి ఎంతవరకు ఈ భగవంతుడి సేవలో ఉపయోగించాలో అంతవరకు ఉపయోగించుకొని దాని మీద ఎక్కువగా అటాచ్మెంట్స్ పెట్టుకోకుండా ఇది పర్మనెంట్, ఇదే నాకు కావాలి అనే ఉద్దేశం లేకుండా ఉండడం అన్నమాట. థ్యాంక్ యూ. నెక్స్ట్ 12.20 ఇదే లాస్ట్ శ్లోకం ఈ 12th చాప్టర్ లో. ఇది ఒకసారి రిసైట్ చేసుకొని మనం హరే కృష్ణ మాతాజీ, ఒక్క డిస్కస్ పాయింట్ చేసుకోవాలి. చెప్తాను మాతాజీ. మాతాజీ చెప్పండి ఒక్క మాతాజీ. పాయింట్. మాతాజీ నిన్న ఒక్క పాయింట్ నాకు బాగా నచ్చింది మాతాజీ. ఎవరైనా ఏదైనా చెడ్డ పనులు అవి చేసినా వాళ్ళని వాళ్ళు చేసిన పనిని ద్వేషించాలి కానీ వాళ్ళని ద్వేషించకూడదు, వాళ్ళు మారాలి అని మనం భగవంతుడికి ప్రేయర్ చేయాలి అన్న పాయింట్ నాకు బాగా నచ్చింది మాతాజీ. ఇది ఒక షేర్ హరి బోల్ మాతాజీ. వెరీ నైస్ మాతాజీ. హరే కృష్ణ హేట్ ద సిన్ నాట్ ద మాతాజీ. సిన్నర్ అంటారు, కరెక్ట్ గా చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. సో కరెక్ట్ గా అన్ని బాగా గుర్తుంచుకున్నారు, చాలా సంతోషం. నెక్స్ట్ శ్లోక చూద్దాం. ఏతు ధర్మామృతమిదం ఏతు ధర్మామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధదాన మత్పరమో భక్తాస్తే అతీవ మే ప్రియః ఏతు ధర్మామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధదాన మత్పరమో భక్తాస్తే అతీవ మే ప్రియః. ఉషా మాతాజీ మీరు శ్లోకం రిసైట్ చేస్తారా? హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం మాతాజీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఏతు ధర్మామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధధానా మత్పరమో భక్తాస్తే అతీవ మే ప్రియాః. హరి బోల్ మాతాజీ. భువనేశ్వరి మాతాజీ మీరు కూడా శ్లోకం రిసైట్ చేయండి. హరి బోల్ మాతాజీ. ఏతు ధర్మామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధదానా మత్పరమో భక్తాస్తే తీవ మే ప్రియాః. హరి హరి. శ్రీలత మాతాజీ మీరు కూడా శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు మాతాజీ. శ్రీమద్ భగవద్గీత 12.20 శ్లోకం మాతాజీ. ఏతు ధర్మామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధధానా మత్పరమో భక్తాస్తే తీవ మే ప్రియాః. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు మాతాజీ. పావని మాతాజీ అనువాదం చదవండి. అనువాదం. నన్నే పరమ గమ్యముగా చేసుకుని అమృతపదమైన ఈ భక్తియుక్త సేవ మార్గమును అనుసరించుచు శ్రద్ధతో దీని యందు సంపూర్ణముగా నియుక్తులైన వారు నాకు అత్యంత ప్రియులు. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. నరసింహ ప్రభు మీరు భాష్యం కొన్ని లైన్స్ చదవండి, మిగతా వాళ్ళకు కూడా అవకాశం ఇద్దాం. హరే కృష్ణ మాతాజీ, దండ ప్రణామం. ఈ అధ్యాయపు 2వ శ్లోకమున మయ్యావేశ్యమనో ఏమా నాయందు మనస్సును లగ్నం చేసి నుండి చివరి ఈ శ్లోకమై ఏతు ధర్మామృతమిదం ఈ నిత్య సేవా ధర్మం వరకు శ్రీకృష్ణ భగవానుడు తనను చేరుటకు గల దివ్య సేవా విధానములను వివరించెను. ఈ భక్తియుక్త సేవా కార్యములు శ్రీకృష్ణునకు మిక్కిలి ప్రియములు మరియు వాని యందు నెలకొనిన వారికి అతడు ప్రేమతో అనుగ్రహించును. నిరాకార బ్రహ్మోపాసన మార్గమునందు నెలకొనిన వాడు శ్రేష్ఠుడా లేక దేవాదేవుడు ప్రత్యక్షం సేవయందు నెలకొనిన వాడు శ్రేష్ఠుడా అని అర్జునుడు ప్రశ్నించెను. దేవాది దేవుని భక్తియుక్త సేవయందు నెలకొని ఉండుటయే ఆధ్యాత్మిక అనుభూతి పద్ధతులలో అత్యంత శ్రేష్టమన్నట్లో ఎట్టి సందేహం లేదని శ్రీకృష్ణ భగవానుడు స్పష్టంగా సమాధానం చెప్పి ఉన్నాడు. మరోలా చెప్పాలంటే మానవుడు సత్సాంగత్యముచే శుద్ధ ప్రేమయుక్త సేవయందు ఆసక్తిని పెంపొందించుకొని
పిమ్మట ప్రామాణికుడైన ఆధ్యాత్మిక ఆచార్యుని అంగీకరించి అతని నుండి శ్రవణ కీర్తనములు చేయుటయు ఆరంభించి శ్రద్ధ, ఆసక్తి, భక్తి భావంతో భక్తియుక్త సేవకు సంబంధించిన నియమ నిబంధనలను పాటించుచు శ్రీకృష్ణ భగవానుని దివ్య సేవ యందు నెలకొనియు ఈ అధ్యాయమున నిర్ణయించబడినది కనుక ఇక్కడ వరకు చదివాను మాతాజీ. తర్వాత హరి బోల్ ప్రభు. కనుక కిషన్ ప్రభు నెక్స్ట్ చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. ఈ అధ్యాయంలో ఈ మార్గం ఉపదేశింపబడినది కావున దివ్యుడైన దేవదేవుని పొందుటకును ఆత్మ సాక్షాత్కారమునకు భక్తియుక్త సేవ యొక్కటే పరమోత్తమ మార్గం అనుటలో సందేహం లేదు. ఈ అధ్యాయమున వర్ణింపబడినట్లు దివ్య పరమ సత్య స్వరూపుని నిరాకార తత్వము ఆత్మ సాక్షాత్కారమునకై మానవుడు శరణాగతుడకు సమయం వరకే ఉపదేశింపబడినది. విశుద్ధ భక్తుని సహవాసమునందు సావకాశము లభింపనంత వరకే నిరాకార తత్వ భావన లాభకరంగా ఉండును. పరమ సత్య స్వరూపుని నిరాకార తత్వమును భావించినప్పుడు మానవుడు నిష్కామముగా పనిచేయను, ధ్యానము చేయను, భౌతిక ఆధ్యాత్మిక వస్తువులకు సంబంధించిన జ్ఞానమును సంపాదించును. విశుద్ధ భక్తుని సహవాసం లభింపనంత వరకిది అవసరమే. అదృష్టవశమున మానవుడు విశుద్ధ భక్తి యొక్క సేవలో కృష్ణ చైతన్యమునందు నిమగ్నుడు కావాలన్న కోరికను ప్రత్యక్షముగా వృద్ధి చేసుకున్నచో ఆధ్యాత్మిక అనుభవము ఒక మెట్టు తర్వాత ఇంకొక మెట్టునకు క్రమక్రమంగా అభివృద్ధి పొందవలసిన అవసరం లేదు. భగవద్గీత యందు మధ్యనున్న 6 అధ్యాయములలో వర్ణింపబడినట్టు భక్తియుక్త సేవ మిక్కిలి అనుకూలమైనది. భగవంతుని అనుగ్రహముచే సర్వమును అప్రయత్నముగానే నిర్వహింపబడును. కావున మానవుడు ప్రాణధారణ కొరకు కావలసిన వస్తువులకై శ్రమపడవలసిన అవసరం లేదు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ బాబు. హరే కృష్ణ. మనకి ఇక్కడ లాస్ట్ శ్లోకాలు ఏం చెప్తున్నారు కృష్ణ చూద్దాము. ఏం చెప్తున్నారు? ఏతు ధర్మ్యామృతం ఇదం అంటున్నారు. అంటే ఎవరైతే ఈ ధర్మీయ అమృతం ఇదం అంటున్నారు, అంటే అమృతమయమైన ఉపదేశాన్ని ఎవరైతే యథోక్తం పర్యుపాసతే, అంటే అమృతమయమైన ఉపదేశం అంటే ఏంటి? భక్తి మార్గం అన్నమాట. ఈ ధార్మికమైన అమృతమయమైన ఉపదేశం అంటే ఏంటంటే మనకి భగవంతుడు ఇచ్చింది భక్తి మార్గం అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇంకా యథోక్తం పర్యుపాసతే అంటున్నారు. చెప్పింది చెప్పినట్టు ఎవరైతే ఆచరిస్తారో, అది కూడా ఎలా ఆచరించాలంట? శ్రద్ధాదాన, విశ్వాసంతో ఆచరించమని చెప్తున్నారు. ఇంకా మత్పరమ అంటే నన్నే పరమ లక్ష్యంగా చేసుకొని శ్రద్ధాదాన విశ్వాసంతో చెప్పింది చెప్పినట్టుగా ఈ ధార్మికమైన అమృతమైన ఉపదేశాన్ని, అంటే ఈ భక్తి మార్గాన్ని ఎవరైతే ఆచరిస్తారో ఏమంటున్నారు? భక్తాహ తే అతీవమే ప్రియ అంటున్నారు. అంటే అలాంటి భక్తులు నాకు అత్యంత ప్రియులు అని చెప్తున్నారు అనమాట కృష్ణ. ఇప్పటి వరకు లక్షణాలు చెప్పారు. ఈ లక్షణాలన్నీ భక్తులకు ఉంటే భక్తి మార్గంలో భక్తి మార్గాన్ని ఆచరించే వాళ్ళకి ఉంటాయి. అయితే ఎవరైతే ఈ అమృతమయమైన ఉపదేశంతో కూడిన ఈ ధార్మికమైన భక్తి మార్గాన్ని ఎవరైతే ఆచరిస్తారో, చెప్పింది చెప్పినట్టుగా యథోక్తం పర్యుపాసతే అన్నారు. అంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కాదు, భగవంతుడు చెప్పినట్టుగా, ఆచార్యులు చెప్పినట్టుగా, గురువు గారు చెప్పినట్టుగా ఎవరైతే ఆచరిస్తారో, అది కూడా ఎలా ఆచరించాలంటున్నారు? ఆయన్నే పరమలక్ష్యంగా చేసుకోమంటున్నారు. ఇంకా విశ్వాసంతో ఆచరించమంటున్నారు అనమాట. అటువంటి భక్తులు నాకు అత్యంత ప్రియులు అంటున్నారు. ఇప్పటి వరకు ప్రియ అన్నారు, సమే భక్త ప్రియ అన్నారు. ఇప్పుడు భక్త తే అతీవమే ప్రియ అంటున్నారు. అంటే నాకు వాళ్ళు అత్యంత ప్రియులు అని చెప్తున్నారు అనమాట. అంటే మొత్తం ఒక్కొక్క శ్లోకంలో ఏం చెప్పారు? 4-5 లక్షణాలు చెప్పుకుంటూ వచ్చారా? 4-5 లక్షణాలు ఉన్న వాళ్ళు నాకు ప్రియమైన వాళ్ళు అని చెప్పారు. ఇప్పుడు ఎవరైతే అన్ని లక్షణాలు కలిగి ఉంటారో, భక్తి మార్గంలో ఉన్నారో వాళ్ళు నాకు అత్యంత ప్రియులు అని చెప్తున్నారు అనమాట కృష్ణ. అయితే ఈ శ్లోకంలో కృష్ణ మనకి 12th చాప్టర్ సారాంశాన్ని చెప్పేస్తున్నారు అనమాట. ఇప్పటి వరకు అంటే 12.13 నుంచి 19 వరకు కృష్ణ భక్తుని లక్షణాలు చెప్పారనమాట. ఇప్పుడు ఏం చెప్తున్నారు? భక్తి మార్గాన్ని విశ్వాసంతో చెప్పింది చెప్పినట్టు ఆచరించే వాళ్ళు నాకు అత్యంత ప్రియులు అని చెప్పారనమాట. సో ధర్మ్యామృతం అంటే భక్తి మార్గం అమృతం అని మళ్ళీ చెప్తున్నారనమాట కృష్ణ. అంటే భక్తి యోగం చేయడం వల్ల మనకి మనస్సు శాంతిగా ఉంటుంది, ఆత్మకి కూడా ఆనందంగా ఉంటుంది అనమాట. అంటే మన జీవితానికి పరమ మార్గం భక్తి మార్గం అని మనకి ఇక్కడ కృష్ణ మళ్ళీ క్లియర్ గా చెప్తున్నారు. ఇంకా యథోక్తం పర్యుపాసతే అనేది మనం మళ్ళీ రిపీట్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే చెప్పింది చెప్పినట్టుగా ఆచరించాలి అనేది విషయం అనమాట.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు భగవద్గీత వింటూ ఉంటాము, కానీ దాన్ని ఆచరిస్తామా? మన జీవితంలో అన్ని ఆచరించగలుగుతున్నామా? లేదు లేదమ్మా. మాతాజీ. సో అది అది ఆచరించడం అంటే మనం విన్నది విన్నట్టుగా, చెప్పింది చెప్పినట్టుగా ఆచరించడం అన్నమాట. అంటే భగవంతుని స్మరణ ఆ, ఎప్పుడు చేసుకోవడం, సేవ సేవలో ఉండడం, మనం కృష్ణుని సెంటర్ లో పెట్టుకొని మన బాధ్యతలు కూడా చేసుకోవడం, మనకి ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో వినయం, సమానత్వం, ఇంకా భౌతికమైన వాటి మీద ఆసక్తి లేకపోవడం, శరణాగతి అవ్వడం, ఇవన్నీ ప్రాక్టికల్ గా మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలన్నమాట. అంటే మన జీవితంలో ఎలా వాటిని అన్వయించుకోవాలనేది మనం ప్రతిరోజు మనం రిపీట్ చేసుకోవాలి. మనం రోజు పొద్దున్నే మనం ఒకవేళ మనం బ్రహ్మ ముహూర్తంలోనే చాంటింగ్ చేస్తున్నట్టయితే, చాంటింగ్ చేసేటప్పుడే మనం ప్రేయర్స్ చేసుకోవాలన్నమాట భగవంతుడికి. నాకు ఇవి అర్థమైనవి, నేను వీటిని ఆచరించే విధంగా నన్ను ఆ, దీవించు స్వామి అని అలా మనం ప్రార్థించుకోవాలి. మన గురు మహారాజ్ కి ప్రార్థించుకోవాలి. అలా ప్రార్థన చేసినప్పుడు మనం ఆ సిన్సియారిటీ భగవంతుడు చూస్తారనమాట. ఆ శక్తి, ఆచరించే శక్తి కూడా భగవంతుడే మనకి ఇస్తారనమాట. సో మనం ఇవన్నీ గుర్తుంచుకొని చక్కగా మనం ఏదైతే సఫర్ అవుతున్నామో, ఏదైతే చేయలేకపోతున్నామో దాని గురించి మనం ప్రత్యేకంగా భగవంతుడిని ప్రార్థిస్తే మనకి ఆ ఇంప్లిమెంటేషన్ అనేది మనం చేయగలుగుతాం అనమాట. ఇంకా ఏం చెప్తున్నారు? శ్రద్ధ దానాహ అనే చెప్తున్నారు. అంటే ఏంటంటే ఇక్కడ విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే సందేహంతో చేయకూడదు, నమ్మకంతో చేయాలన్నమాట. సో భక్తుడు ఎలా అయితే ఇప్పుడు మన ప్రహ్లాద్ మహారాజ్ కి ఎంత నమ్మకం, ఎంత ఫెయిత్ ఉందో మనకు కూడా అంత ఫెయిత్ ఉండాలన్నమాట. అంటే ఈ రోజు ఆ, ఎన్ని మాలలు చేస్తున్నాము, ఎవరైనా వచ్చి నీకు ఏమైనా పిచ్చి పట్టిందా, అసలు నీ ఏజ్ అంతా, నువ్వు ఇంకా కొంతమంది చెప్తారు నువ్వు ఇంకా చదువుకుంటున్నావు, లేకపోతే నీకు ఇప్పుడే పెళ్ళైంది, ఇప్పుడే పిల్లలు ఉన్నారు, ఇప్పుడే చేస్తున్నావు ఏంటి, నువ్వు ఎప్పుడో తర్వాత అది చూసుకోవచ్చులే, ఇప్పుడు చక్కగా ఈ జీవితం ఒక్కసారి వస్తుంది, భౌతికంగా ఎంజాయ్ చేయని చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనకు కూడా ఒక సందేహం వస్తుంది అనమాట, ఏంటి నేను చేసేది కరెక్టేనా, వాళ్ళందరూ చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు, నేను పొద్దున్నే లేచి టెంపుల్కి వెళ్ళి ఇంత సేవ చేసి నేను కష్టపడుతున్నాను, నేను నిజంగానే కరెక్ట్ దారిలో ఉన్నానా అనే ఒక కొన్నిసార్లు సందేహం వస్తుంది అనమాట. అన్ని విషయాల్లో రాదు, ఎప్పుడైనా ఒకసారి అలా సందేహం వచ్చినప్పుడు మనం ఆలోచించాలన్నమాట, మన విశ్వాసం ఇంకా అంత బలపడలేదు, మనం ఇంకా సాధన ఎక్కువ చేయాలి అనేది మనకు తెలియాలన్నమాట. సో సందేహంతో చేయకూడదు. శ్రద్ధ దానః అంటే విశ్వాసంతో చేయమని చెప్తున్నారు అనమాట కృష్ణ. కృష్ణ మార్గం నన్ను ఖచ్చితంగా రక్షిస్తుంది, నన్ను ఖచ్చితంగా భగవద్ధామానికి చేరుస్తుంది అనే నమ్మకం, ఆ దృఢ విశ్వాసం, ఆ అది ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఆ దృఢ విశ్వాసం వల్లే మనకి స్థిరత్వం అనేది వస్తుంది అనమాట. లేకపోతే మనం చంచలంగా ఉంటూ ఉంటూ ఉంటాం. ఒక రోజు బాగా చేయాలనిపిస్తుంది, ఒక రోజు మూడు ఉండదు అనమాట. చాంటింగ్ కూడా ఏదో మెకానికల్ గా చేస్తాం, బాగా భగవంతుడి మీద ధ్యాస ఉండదు, లేకపోతే అది చేయాలి కాబట్టి చేస్తూ ఉంటాం, లేదంటే భగవద్గీత క్లాస్కి వస్తాం కానీ మైండ్ ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. ఆ స్థిరత్వం అనేది ఎప్పుడు వస్తుందంటే మనకి విశ్వాసం, ఎంతవరకు విశ్వాసం ఉంటుందో అంతవరకే స్థిరత్వం ఉంటుంది అనమాట. సో విశ్వాసం అనేది చాలా కీలకమైంది. ఇంకా మత్పరమాహ అంటున్నారు, అంటే భగవంతుడే లక్ష్యంగా చేసుకోవాలన్నమాట. అంటే చాలా మంది అనుకుంటారు, ఓకే నేను ఈ ఒక ఒక పెద్ద ఇల్లు బంగ్లా కట్టుకున్న తర్వాత అప్పుడు భక్తిలోకి వస్తాను, లేదంటే నేను ఈ ఈ- ఇంత పవర్ వచ్చిన తర్వాత భక్తిలోకి వస్తాను, అప్పుడు నా నా మాట అందరూ వింటారు, లేదంటే నేను ఇన్ని సుఖాలు అనుభవించిన తర్వాత భక్తిలోకి వస్తాను. అంటే వాళ్ళ లక్ష్యం ఏంటి? ధనం సంపాదించడం, పేరు సంపాదించడం, సుఖాలు కోసం, కంఫర్ట్స్ కోసం అన్ని ఏర్పరచుకోవడం, ఇవన్నీ వాళ్ళ లక్ష్యాలు అన్నమాట, భగవంతుడి లక్ష్యం కాదు. కానీ ఎవరైతే భగవంతుడే పరమ లక్ష్యంగా చేసుకుంటారో ఇవన్నీ ఆటోమేటిక్ గా భగవంతుడు మెర్సీ ఉంటే కొన్ని వస్తాయి, కొన్ని రాకపోతే వాటికి వాళ్ళు ఏమి సమదుఖంగా ఉంటారు, సమంగా చూస్తారనమాట. సుఖాన్ని, దుఃఖాన్ని, పేరు ప్రఖ్యాతల్ని, ధనం ఉన్నా లేకపోయినా ఒకేలాగా ఉండడం, సుఖం ఉన్నా దుఃఖం ఉన్నా ఒకేలాగా ఉండడం, ఇలాంటివన్నీ చేయగలడం భగవంతుడే పరమలక్ష్యంగా పెట్టుకున్న వాళ్ళు మాత్రమే చేయగలరు అనమాట. అందరూ చేయలేరు. అది మత్పరమాహ అని అందుకే కృష్ణ చెప్పారనమాట ఇక్కడ. భగవంతుడికి తృప్తి కలిగితే తృప్తి కలిగించడమే, ఆయన సేవ చేయడమే మన జీవితం యొక్క లక్ష్యం అనేది భక్తులకు తెలుసు కాబట్టి అలాంటి జీవితం భక్తి జీవితం అని చెప్తున్నారు అనమాట. ఇంకా అతీవమే ప్రియ అన్నారు, వాళ్ళు అత్యంత ప్రియమైన వాళ్ళని చెప్తున్నారు అనమాట. కృష్ణ క్లియర్ గా బలంగా చెప్తున్నారు ఇక్కడ, అటువంటి భక్తులు నాకు అత్యంతంగా ప్రియమైన వాళ్ళని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు భగవంతుడి మీద విశ్వాసం ఉంచారు, భక్తి మార్గంలో జీవిస్తున్నారు, లోకం కోసం కాదు భగవంతుని సంతృప్తి కోసం జీవిస్తున్నారు అనమాట. అంటే చాలా మంది ఆ, ఇప్పుడు ఒక మంచి డ్రెస్ వేసుకున్నారంటే అది బయట వాళ్ళు పొగడాలని, వాళ్ళకి ఆనందం కలగాలని చేస్తారు కదా, అట్లా కాకుండా ఏ పని చేసినా భగవంతుడికి తృప్తి కలుగుతుందా లేదా అని ఆలోచించి జీవిస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఏదైనా డౌట్ వచ్చింది అనుకోండి, ఇది రైటా రాంగా అని మనం వెంటనే ఆలోచించాలి. ఓకే నేను ఈ పని చేస్తే భగవంతుడు ప్లీజ్ అవుతాడా, ఆయనకి
ఆయనకి సంతృప్తి కలుగుతుందా, లేకపోతే నన్ను ఈ పని, ఆ క్వశ్చన్ అడగంగానే మనకు అర్థమైపోతుంది అనమాట. ఓకే, ఇది పని కరెక్టా కాదా అని మనకి చాలా వరకు 90% తెలిసిపోతుంది. ఇంకొక 10% ఏమైనా డౌట్స్ ఉంటే మనం శిక్షా గురువుస్ని కానీ మన ఆచార్యస్ని కానీ వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు ఏదన్నా డిఫికల్ట్ సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు. అదర్వైజ్ ఎవరికో తృప్తి ఇవ్వడం కోసం కాదు, మన సొంతంగా సెల్ఫిష్నెస్ కోసం కాదు, భగవంతుడికి సంతృప్తి కలుగుతుందా లేదా అని ఆలోచించి జీవించడం భక్తి జీవితం అన్నమాట. అంటే ప్రభుపాదుల వారు క్లియర్ గా చెప్తుంటారు, భక్తి అనేది ఒక సిద్ధాంతం మాత్రమే కాదంట, జీవన విధానం అని చెప్తూ ఉంటారు. అంటే వినడం వరకు ఓకే, వినడం కూడా చేయని వాళ్ళకన్నా వినడం చేసే వాళ్ళు మంచిదే, భగవద్గీత వినడం. కానీ ఆచరించడం వల్ల మనకు శుద్ధీకరణ అవుతుంది, శుద్ధీకరణ అవడం వల్ల మనం మంచి సేవ చేయగలుగుతాము, భగవంతుడికి ప్రీతిపాత్రులు అవ్వగలుగుతాం అన్నమాట. అందుకని విశ్వాసంతో మనం భగవంతుని మార్గంలో నడిస్తే అలాంటి భక్తులు అత్యంత ప్రియులని కృష్ణ చెప్తున్నారు అన్నమాట. సో అయితే కేవలం భావం మాత్రమే కాదు, భక్తి అంటే ఆచరణ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, నేను మైండ్ లో అనుకుంటాను, నాకు చాలా మంది చెప్తూ ఉంటారు, నాకు అంతా భక్తిలోనే ఉంటా, ఎప్పుడు నేను భగవంతుడు ఎప్పుడు నా మైండ్ లోనే ఉంటారు అని చెప్తారు, కానీ భగవంతుడికి ఏం చేయరు అనమాట. అంటే సేవ అనేది చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, 2 months 3 months బేబీ ఉన్నప్పుడు వాళ్ళకి మనం డైపర్స్ మారుస్తూ ఉండాలి. నేను మైండ్ లో అనుకుంటా అంటే అయిపోతుందా? అయిపోదు హౌదు మాతాజీ. మాతాజీ. అవ్వదు కదా. సో అలానే చేస్తే మనం అయిపోద్ది మాతాజీ, అనుకుంటే అయిపోదు. చేయాలి. అందుకని ఆచరణ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సేవ అనేది మనకి కనిపించాలన్నమాట. భగవంతుడు నాకు మైండ్ లో ఉంటాడు అంటే కుదరదు. కేవలం భావం మాత్రమే కాదు, ఆచరణ కూడా ఉండాలని చెప్తున్నారు అనమాట. సో ఈ చాప్టర్ లో ఇంకా కృష్ణ దీంతో ముగించారు. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, లేకపోతే మనం ఒకసారి రివైజ్ చేసుకుందామంటే ఈ 12th చాప్టర్ రివైజ్ చేసుకుందాం. మాతాజీ మాతాజీ ఒకసారి రివైజ్ చేయండి మాతాజీ. మాతాజీ ఇప్పుడు ఈ 31 లక్షణాలు భక్తులవి అంటే శుద్ధ భక్తులకే ఉంటుందా, ఇంకా భక్తులకి ఏమైనా ఉంటాయి మాతాజీ? శుద్ధ భక్తులకి అన్ని లక్షణాలు ఉంటాయి ప్రభు. సాధక భక్తులకి కొన్ని ఉంటాయి, కొన్ని వాళ్ళు ప్రాక్టీస్ చేసే దాన్ని బట్టి వస్తూ ఉంటాయి అన్నమాట మెల్లమెల్లగా. కానీ ఎప్పుడు ఎవరైతే మెయిన్ ఇంపార్టెంట్, మనకేంటంటే కృష్ణ భక్తి అనేది ఇంపార్టెంట్ అన్నమాట. మనం భక్తి విశ్వాసం ఇవన్నీ ఉండి భక్తి మార్గంలో నడుస్తూ ఉంటే మనం కొన్ని ప్రాక్టీస్ చేస్తే వస్తుంటాయి, కొన్ని ఆటోమేటిక్ గా వచ్చేస్తూ ఉంటాయి ప్రభు. అదే అత్యంత ప్రియులు శుద్ధ భక్తులు అలాగే అవుతారు. అంటే మన సాధక భక్తులు కూడా ఆ 31 లక్షణాలు ఉంటే మనము అత్యంత ప్రియులం అవుతాం కృష్ణుడికి. సాధక భక్తులు అంటే కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. అందుకనే మనకి ప్రతి శ్లోకంలో 4-5 లక్షణాలు చెప్పారు కదా. ఆ 4-5 లక్షణాలు ఉన్న వాళ్ళు ప్రియమైన వాళ్ళు అని చెప్పారు. ఎవరైతే ఈ 31 లక్షణాలు ఉన్న వాళ్ళు అత్యంత ప్రియమైన వాళ్ళు అని చెప్పారు కదా కృష్ణ. ఓకే మాతాజీ ఇందులో మనకి 31 లక్షణాలు చెప్పారు కదా మాతాజీ. ఫస్ట్ అహింస, అంటే ప్రాణిని ద్వేషించకూడదు అని స్టార్ట్ చేసి లాస్ట్ కి భక్తి అనేది చెప్పారు, ఇంపార్టెంట్ అని. ఆ భక్తి ముందు చెప్పుంటే బాగుండేది కదా మాతాజీ. అంటే మామూలు భక్తి ఉంటే కదా మనం స్టార్ట్ చేయగలుగుతాం. ముందు భక్తినే గ్లోరిఫై చేశారు కదా కృష్ణ. ఈ చాప్టర్ లో 3 ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పారు మనకి. ఫస్ట్ భక్తి గ్లోరిఫికేషన్ చేశారు, తర్వాత స్టేజెస్ ఆఫ్ భక్తి చెప్పారు, తర్వాత భక్తులకి ఉండవలసిన లక్షణాలు చెప్పారు. ముందు భక్తినే గ్లోరిఫై చేసి స్టార్ట్ చేశారు. భక్తిని గ్లోరిఫై చేశారు మాతాజీ. లక్షణాలు లాస్ట్ లో చెప్పారు. స్థిరమతి భక్తి మాన్మే లాస్ట్ పాయింట్ అది ఇచ్చారు. భక్తి కూడా 1 of 31 పాయింట్ లో ఒకటి కదా మాతాజీ. ఇవన్నీ ఉన్న వాళ్ళు భక్తులు, ఇవన్నీ చేసే వాళ్ళు భక్తి చేసినట్టు. భక్తి అనేది మెయిన్ అని మనకి ముందు కూడా చెప్పుకున్నాం కదా. భక్తి అనేది మెయిన్ లక్షణము. భక్తి వల్లే ఇవన్నీ వస్తాయి. చూడుకొచ్చు దప్పంగా ఉండేదే రోజు లక్షణం కాదు, భక్తి కూడా లక్షణమే అవుతుంది ప్రభుజీ. భక్తి ఒక లక్షణం అని చెప్పలేదు, ఇవన్నీ ఉన్న వాళ్ళు, ఇవన్నీ భక్తులకి ఉండవలసిన లక్షణాలు చెప్పారనమాట ఇవన్నీ. ఓకే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఆ 31 క్వాలిటీస్ ఒకసారి లిస్ట్ ఉందా మాతాజీ? ఇవేనా మీరు పెట్టింది? నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఓకే. 31 క్వాలిటీస్.
సో ఫస్ట్ క్వాలిటీ అద్వేష్ట సర్వభూతానాం అన్నారు. అంటే అన్ని జీవుల పట్ల అసూయ లేకపోవడం అన్నమాట. అయితే మనం ఎవరైనా చదవాలంటే హ్యాండ్ రైస్ చేయండి. ఒక్కొక్కళ్ళు 4 లక్షణాలు చదవండి. సరోజ మాతాజీ ఫస్ట్ది చదవండి. హరే కృష్ణ మాతాజీ దండాలు ప్రణామం. మాతాజీ వచ్చిన రిక్వెస్ట్ మాతాజీ ఇది గ్రూప్ లో పెట్టరా మాతాజీ? పెడతాను మాతాజీ. అద్వేష్ట సర్వభూతానం అంటే అర్థం ఏంటంటే అన్ని జీవుల పట్ల అసూయ లేనివాడు. ఉదాహరణకి ఇతరుల విజయాన్ని చూసి బాధపడకపోవడం. మైత్ర స్నేహభావం కలవాడు, అందరితో స్నేహంగా సహకారంగా ఉండడం. కరుణ కరుణాశీలుడు, ఇతరుల బాధ చూసి సహాయం చేయాలనుకోవడం. నిర్మమ నాది అనేది భావం లేనివాడు, ఇది నాది కాదు కృష్ణుడిదే అన్న భావం. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. శ్రీలత మాతాజీ మీరు నెక్స్ట్ 4 చదవండి. హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు మాతాజీ. నిరహంకార అహంకార రహితుడు, తన శరీరం లేదా పదవి మీద గర్వపడకపోవటము. 6th one మాతాజీ. సమ దుఃఖ సుఖ అంటే సుఖ దుఃఖాలలో సమత్వం. ఫెయిల్ అయినా కుంగిపోకపోవటం, సక్సెస్ లో ఉబ్బిపోకపోవటం. 7th one మాతాజీ. క్షమీహి క్షమాశీలుడు అంటే అపరాధం చేసిన వారిని క్షమించటం. 8th one మాతాజీ. సంతుష్ట సంతృప్తుడైన వాడు, ఉన్న దానితో సంతోషంగా ఉండడం. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ. ఉషా మాతాజీ మీరు నెక్స్ట్ 4 చదవండి. ఉషా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సతతం యోగి ఎల్లప్పుడూ భక్తిలో నిమగ్నుడు, రోజు జపము సేవ కొనసాగించడము. యథాత్మ స్వీయ నియంత్రణ కలవాడు, ఇంద్రియాలను అదుపులో ఉంచడము. దృఢ నిశ్చయ దృఢ సంకల్పము కలవాడు, భక్తి మార్గము వదలకుండా కొనసాగించడము. మయ్యర్పిత మనోబుద్ధి మనస్సు బుద్ధి కృష్ణునికి అర్పించినవాడు, నిర్ణయాలు కృష్ణుని సంతృప్తి తీసుకోవడము. హరే కృష్ణ కోసం తీసుకోవడం. థ్యాంక్ యూ మాతాజీ. పావని మాతాజీ నెక్స్ట్ చదవండి. హరే కృష్ణ మాతాజీ ధన్యవాదం. స్నో ద్విజతే లోకః ఇతరులను కలవరపెట్టని వాడు, మాటలతో ఎవరిని బాధించకపోవడం. లోకాన్నో ద్విజతే చ యః ఇతరుల వల్ల కలవరపడని వాడు, నింద విన్నా శాంతంగా ఉండడం. హర్షామర్ష భయోద్వేగైః ముక్తః ఆనందం కోపం భయం ఆందోళన నుండి విముక్తుడు, పరిస్థితుల వల్ల అతి భావోద్వేగం కాకపోవడం. ముక్తః భౌతిక బంధనాల నుండి స్వతంత్రుడు, పేరు డబ్బు మీద అతుక్కుపోకపోవడం. హరే కృష్ణ. అటాచ్మెంట్ లేకుండా ఉండడం. కొన్ని వర్డ్స్ కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి, అవి కొంచెం అర్థం చేసుకోండి. భువనేశ్వరి మాతాజీ నెక్స్ట్ 4 చదవండి. హరిబోలు మాతాజీ. అనపేక్ష స్వతంత్రుడు, ఫలాపేక్ష లేనివాడు, సేవ చేసి ప్రశంస ఆశించకపోవడము. శుచి శుద్ధుడు, ఉదాహరణ శుభ్రత ప్లస్ పవిత్రమైన అలవాట్లు. దక్ష నైపుణ్యం కలవాడు, ఉదాహరణ బాధ్యతను సరిగా నిర్వర్తించడం. ఉదాసీన భౌతిక ఆసక్తి లేనివాడు, అనవసర విషయాలలో తలదూర్చకపోవడం. హరిబోల్ మాతాజీ. హరిబోల్ మాతాజీ. శుచి అంటే శుభ్రత పవిత్ర అలవాట్లు. శుభ్రత అంటే బాహ్యంగా శుభ్రత, పవిత్ర అలవాట్లు అంటే ఇంటర్నల్ గా శుభ్రత అన్నమాట. కళావతి మాతాజీ నెక్స్ట్ 4 చెప్పండి. నేను చదువుతా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. గతవ్యధ అంతః బాధ లేనివాడు, మనస్సులో పాత బాధలు పట్టుకోకపోవటం. సర్వారంభ పరిత్యాగి భౌతిక ఆశలతో చేసే పనులు వదిలినవాడు, స్వలాభం కోసం పనులు చేయకపోవటం. నహృష్యతి అతిగా సంతోషించని వాడు, పొగడ్తలతో ఉవ్వికోకపోవటం. నద్వేష్టి ద్వేషించని వాడు, శత్రు పట్ల ద్వేషం లేకపోవటం. హరే కృష్ణ మాతాజీ ధన్యవాదాలు. మోహిని మాతాజీ మీరు నెక్స్ట్ 4 చదవండి.
ధన్వత్ ప్రభు. నశోచతి శోకించిన వాడు నష్టంలో ముగిసిపోవడం నష్టంలో మునిగిపోకపోవడం. నకాంక్షతి కోరికలతో శోకంలో మాతాజీ, సారీ ఇది నేను చేంజ్ చేస్తాను, నష్టంలో కాదు, శోకంలో మునిగిపోకుండా ఉండడం. సారీ మాతాజీ, శోకంలో మునిగిపోకపోవడం. నకాంక్షతి కోరికలతో కలవరపడని వాడు ఇంకా కావాలి అన్న ఆశ లేకపోవడం. సమః శత్రౌచ మిత్రేచ శత్రువులు మిత్రుల పట్ల సమదృష్టి పక్షపాతం లేకుండా ఉండడం. సమః మానాపమానయో గౌరవ అవమానాలలో సమత్వం. ఇన్వాల్వ్ అయిన ప్రశాంతంగా ఉండటం. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఇన్సల్ట్ జనపావన రామచంద్ర ప్రభు, మిగతా చదువుతా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సమశీతోష్ణ సుఖ దుఃఖేషు సమశీతోష్ణ సుఖ దుఃఖేషు చలి వేడి సుఖ దుఃఖాలలో సమత్వం. పరిస్థితుల వల్ల చంచలముగా కాకపోవడం. తుల్య నిందా స్థుతిని సమానముగా చూడడం. పొగడత నింద రెండింటికి స్పందించకపోవడం. శ్రద్ధాధాన మత్పర భక్త శ్రద్ధతో కృష్ణుడినే పరమ లక్ష్యముగా చేసుకున్న భక్తుడు జీవితం మొత్తం కృష్ణునికే అంకితం చేయడం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇవి 31 లక్షణాలు. మనం రోజు ఒకసారి చూసుకొని మనం ఏమేం చేస్తున్నాం, ఏమేం చేయట్లేదు, దాన్ని ఎలా పెంపొందించుకోవాలి అని కూడా ఆలోచించవచ్చు. లేదంటే మనం ఎక్కువ భక్తి మార్గం మీద ఎక్కువ శ్రద్ధతో మనం భక్తి మార్గంలో ప్రయాణించినా కూడా ఇవన్నీ ఆటోమేటిక్ గా వస్తాయి అన్నమాట. సారీ మాతాజీ, కొంతమందికి అవకాశం రాలేదు. మాతాజీ చదవడం తేలిక, అనుసరించడం చాలా కష్టం మాతాజీ. ఒక్కొక్కటి చెయ్యాలంటే చాలా ఓపిక, చాలా టైం పట్టుద్ది మాతాజీ. కానీ చదువుతా ఉంటే ఏంటంటే కొంచెమైనా మనకి చెయ్యాలన్న ఉత్సాహం గానీ మనం తప్పు చేస్తున్నాం అన్న ఆలోచన వస్తుంది మాతాజీ. చాలా మాతాజీ టేబుల్. మాతాజీ ఈ టేబుల్ ఒక్కటే సపరేట్ గా పెట్టండి మాతాజీ. పెడతాను మాతాజీ, నేను వాట్సాప్ గ్రూప్ లో పెడతాను. కొన్ని చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి, అవి మోడిఫై చేసి నేను పెడతాను. సరే మాతాజీ, చాలా బాగున్నాయి మాతాజీ. ఇవన్నీ తయారు చేశారు మరి మాతాజీ, మీరు తయారు చేశారా? లేదు ప్రభు, ఇది మనకి ఏఐ టూల్స్ ఉంటాయి కదా, ఏఐ టూల్స్ నుంచి మన భగవద్గీత నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయమంటే చేసింది. అందుకే కొన్ని చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, అవి కొన్ని మోడిఫై చేసి పంపిస్తాను. ఓకే మాతాజీ, చాలా బాగున్నాయి మాతాజీ. మనం ఆచరించడానికి రోజు చదువుకున్నా అంటే కొంచెంలో కొద్దిగా మనం ఆచరించాలనే కోరిక కలుగుతుంది మాతాజీ. ఇవి రోజు చదవాలి, రోజు ఖచ్చితంగా చదువుకుంటేనే మనలో మార్పు వస్తుంది మాతాజీ. మాతాజీ, ఇవన్నీ చదువుతూ ఉన్నా మనకి ఒక ఐడియా వస్తుంది, మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది. ఒక్కొక్కసారి మనకి చాలా వరకు ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తాయంటే మనకి ఆ విచక్షణ ఉండదు అనమాట. ఇది రైట్ ఆర్ రాంగ్ అనే క్వశ్చన్ లో మనం కరెక్ట్ గా డెసిషన్ తీసుకోలేకపోతాము. కానీ భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ డెసిషన్, ఆ విచక్షణ అనేది చాలా బాగుంటుంది అనేది చెప్తూ ఉంటారు. భక్తులకి ఈజీగా అర్థమవుతుందంట ఏది రైట్ ఏది రాంగ్ అనేసి. అందుకనే వాళ్ళు కరెక్ట్ పాత్ లో వెళ్తారనమాట. హరే కృష్ణ మాతాజీ. అదే ఇప్పుడు 10 అపరాధాలు ఉన్నాయి కదా మాతాజీ, అవి చదివినప్పుడు ఇవి కూడా చదివిస్తే కంపల్సరీ అందరూ నోట్ చేసుకుంటారు మాతాజీ, మర్చిపోకుండా. అవును మాతాజీ, చాలా బాగుంది. మనకి 12.13 లో ఎన్ని ఉన్నాయి, 14 లో ఏమున్నాయి అది కూడా ఉంది. 12.13 లో మనకి 7 క్వాలిటీస్ ఉన్నాయి, 7 గుణాలు ఉన్నాయి అన్నమాట. అద్వేష్ట సర్వభూతానం, మైత్రః కరుణః, నిర్మమః, నిరహంకారః, సమదుఃఖ సుఖ క్షమి, 7 ఉన్నాయి. 12.14 లో 5 ఉన్నాయి అన్నమాట. సంతుష్టః సతతం యోగి, యతాత్మ, దృఢ నిశ్చయః, మయ్యార్పిత మనోబుద్ధి.
12.15 లో 4 ఉన్నాయి అనమాట. యస్మాన్నో ద్విజతే లోకః లోకాన్నో ద్విజతే చయః హర్షామర్ష భయోద్వేగై ముక్తః అని ఒక 4 క్వాలిటీస్ చెప్పారు. ఇంకా 16 లో 6 చెప్పారనమాట. అనాపేక్ష శుచి దక్ష ఉదాసీన గతవ్యద సర్వారంభ పరిత్యాగి. 17 లో 4 చెప్పారు. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి. 12.18 లో సమశత్రౌ చ మిత్రే చ మానాపమానయో సమశీతోష్ణ సుఖ దుఃఖేషు అని చెప్పారు. ఇంకా 19-20 లో 2 గుణాలు చెప్పారనమాట. తుల్య నిందాస్తుతి శ్రద్ధ దాన మత్పరమ భక్త అని. సో ఇవి మొత్తం 31 ఒక్కొక్క దాంట్లో ఎన్నెన్ని చెప్పారు కూడా నేను సెగ్రిగేట్ చేసి పెట్టాను. మీకు ఇది మొత్తం పంపిస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఏ శ్లోకంలో ఏం చెప్పారు అనేది మనకి క్లియర్ గా గుర్తొస్తుంది చూస్తే. ఈ 31 క్వాలిటీస్ ఉంటే కనుక మనకి భగవంతునికి అత్యంత ప్రియమైన భక్తులు అవుతామంట. సో ఈ 31 క్వాలిటీస్ రావాలంటే కొంచెం టైం పడుతుంది. నిరాశ పడాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. మనం అయ్యో నాకు ఇది రావట్లేదు, అది రావట్లేదు, ఇది లేదు, అది లేదు అని బాధపడాల్సిన అవసరం లేదు. సాధన చేస్తే ఎందుకంటే మనకి కృష్ణ చెప్తూ ఉంటారు కదా, అభ్యాసం వైరాగ్యం రెండిటి వల్ల మనకి భక్తి అనేది మార్గం సులభం అవుతుంది. ఎందుకంటే మన మైండ్ చాలా చంచలంగా ఉంటుంది. అర్జునుడు అడుగుతారు కదా క్వశ్చన్, చంచలం హి మనః కృష్ణ ప్రమాదం బలవదృఢం అని చెప్తారు. అంటే నేను గాలినైనా కంట్రోల్ చేస్తా గానీ నేను మనసుని కంట్రోల్ చేసుకోలేను, చేయలేను అని చెప్తారనమాట. ఎంత చంచలమైనదంటే ప్రమాదం బలవదృఢం 2 లక్షణాలు చెప్తారనమాట మనస్సుకి. సో మనందరికి కూడా అవే లక్షణాలు ఉంటాయి కాబట్టి అంత ఈజీ కాదు, అలా అని కష్టం కూడా కాదు. డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. మన ప్రయత్నం మనం చేయాలి. కృష్ణ సిన్సియారిటీ మాత్రమే చూస్తారు. మనం ఎన్ని శ్లోకాలు కంఠస్థంగా చెప్పగలము, ఎన్ని తాత్పర్యాలు మాట్లాడగలము అనేది కృష్ణ చూడరు అనమాట. కృష్ణ చూసేది మనం ఎంత సిన్సియారిటీతో భక్తి చేస్తున్నాము, మనం ఎంత విశ్వాసంతో భక్తి మార్గంలో వెళ్తున్నాం అనేది చూస్తారనమాట. అందరూ అన్ని చేయాల్సిన అవసరం లేదు. మనం అర్థం చేసుకోవాలి, దాన్ని ఆచరణలో పెట్టాలి. అది ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఒక 700 శ్లోకాలు కంఠస్థం వచ్చి రోజు చదివి మనం ఆచరించలేకపోతే ఉపయోగం ఉండదు. అన్ని శ్లోకాలు రాకపోయినా ఒక 4-5 శ్లోకాలే వచ్చినా మన ఆచరణలో ఆ 4-5 ఉన్నా కూడా అది కృష్ణుడికి నచ్చుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో మనం కృష్ణుడికి ప్రియం అవ్వాలంటే ఆచరణ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో భగవద్గీత జస్ట్ వినడం ఖచ్చితంగా ఆనందంగా ఉంటుంది, ఇది చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ ఇది నేను చేయలేను అని అనుకోకూడదు అనమాట. ఒకవేళ మనం చేయలేము అనుకుంటే భగవంతునికి ప్రార్థించాలన్నమాట. మనం కృష్ణ నేను ఇది చేయలేకపోతున్నాను, నీ మెర్సీ ఉంటే నేను చేయగలను, నువ్వు నాకు హెల్ప్ చేయాలి అని మనం భగవంతుడిని ప్రార్థించాలి. సో అంతేగాని మనం ఇది చేయలేకపోతున్నాను, నేను ఇది వదిలేస్తాను అని కొన్ని రోజులకి భక్తి కూడా వదిలేస్తాం అనమాట. అలా ఒక్కొక్కటి వదిలేసుకుంటూ పోతే భక్తి కూడా చేయాలని అనిపించదు అనమాట. సో అలాంటి స్టేజ్కి వెళ్లకుండా మనం ఫెయిత్ ఏదైతే ఉంటుందో దాన్ని స్ట్రాంగ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఫెయిత్ ఎప్పుడు స్ట్రాంగ్ అవుతుంది? విశ్వాసం ఉన్నప్పుడు. విశ్వాసం అన్న ఫెయిత్ అన్న ఒకటే ప్రభు. సాధన అసోసియేషన్ చాలా ఇంపార్టెంట్. మనకి ఫెయిత్ పెరగాలంటే మన అసోసియేషన్ కరెక్ట్ గా ఉండాలన్నమాట. ఇప్పుడు మనం భౌతికమైన వాళ్ళతో ఎక్కువగా అసోసియేట్ అవుతున్నాం అనుకోండి, మనకి మెల్లమెల్లగా ఫెయిత్ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. అందుకని మనకి అసోసియేషన్ చాలా ఇంపార్టెంట్. అసోసియేషన్ అంటే మనం ఒకవేళ మనం ఫాలో అవుతున్నా సరే వాళ్ళు చెప్తారనమాట, మనకి హెల్ప్ చేస్తారు పైకి తీసుకురావడానికి. అట్లీస్ట్ మనం ఉన్న స్టేజ్ నుంచి కిందకి పడిపోకుండా వాళ్ళు మనల్ని ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. తర్వాత మనం సాధన చేసుకుంటే మనం మెల్లగా వెళ్తాం. ఇంకా సాధక భక్తులకి అసోసియేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఏబిసిడి గుర్తున్నాయి కదా, ఏబిసిడి ఏంటవి? అసోసియేషన్, బుక్ రీడింగ్, చాంటింగ్, డైట్ ఆర్ డైలీ వర్షిప్, డివోషన్. సో అవన్నీ మనం చదువుకొని వదిలేయడం కాదు, అవన్నీ ఆచరించాలన్నమాట. మాతాజీ అన్ని చేయకపోయినా కొన్ని కొన్ని చేసినా కానీ కొంచెం పర్వాలేదు కదా మాతాజీ. మొత్తం అంటే చేయడం అనేది మన వల్ల కాని పని కదా. కొంచెం కొంచెం మనకు చేత ముందు ఇంప్లిమెంట్ చేస్తా ఉంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు క్లాసులు, మేము చెప్పాలని ఉత్సాహం ఉంది కానీ మేము చేయలేం కదా. అది ద్వేషం కిందకు వస్తుందా లేకపోతే అది మన ఇన్స్పిరేషన్ కిందకు వస్తుందా?
ఇప్పుడు మీలాగా చెప్పాలి, మీలాగా చదువుకోవాలి, మీలాగా నేర్చుకోవాలనే యాంబిషన్ ఉంది మాకు. కానీ చేయలేము, ఎందుకంటే మీకు అంత ఎక్స్పీరియన్స్, మీ అంత ధైర్యం మాకు లేదు కదా. అది ద్వేషం కిందకు వస్తుందా, లేదు నేర్చుకోవాలనే తపన కిందకు వస్తుందా మాతాజీ? ఇది నేర్చుకుంటే ఖచ్చితంగా వస్తుంది మాతాజీ. మీకు చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే భగవంతుడే మీకు ఆ నాలెడ్జ్ ఇస్తారనమాట. యాంబిషన్ అనేది ద్వేషం కిందకు వస్తుందా, లేకపోతే మంచి కిందకే వస్తుందా? అది నాకు అర్థం కాదు. అంటే మీరు ఏదైనా సరే భగవంతుడి కోసం చేయాలి అనుకుంటే అది ఖచ్చితంగా మంచి కిందకే వస్తుంది మాతాజీ. లేదు నాకు పేరు ప్రతిష్టలు రావాలి, నన్ను అందరు గుర్తించాలి అనే ఉద్దేశంతో వెళ్తే గనుక అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మీరు ఏదైతే భగవంతుడి గురించి నేను కూడా నా వంతు సేవ చేయాలి, భగవంతుడికి ప్రీతి పాత్రురాలను అవ్వాలి అని అనుకుని చేస్తే ఖచ్చితంగా అది మంచిదే అవుతుంది మాతాజీ. అది ఇన్స్పిరేషన్ లాగే తీసుకోవచ్చు. అంతే మాతాజీ, దానికోసం, అంతేగాని పేరు కోసమనే కాదు. అది మన ఇంటెన్షన్ ఇంపార్టెంట్. మన ఇంటెన్షన్ మనం ఇది చేయాలి అనుకుంటున్నాము, అది భగవంతుడి కోసం చేయాలనుకుంటే మనం దేనికైనా ఆస్పైర్ చేయొచ్చు, దేన్నైనా అందుకోవాలని ప్రయత్నించవచ్చు అనమాట. అది భగవంతుడి సేవ అనుకుంటే మనం భగవంతుడికి చెప్పొచ్చు అనమాట, నాకు ఈ సేవ చేయాలని ఉంది. జనరల్ గా ఏంటంటే మనకి ఏ సేవ వస్తే ఆ సేవ చేసుకోవడం అనేది మనకి ఆపర్చునిటీస్ భగవంతుడే ఇచ్చేస్తారనమాట. మనం రైట్ వేలో వెళ్తున్నాము అంటే ఖచ్చితంగా ఆయనే ఆపర్చునిటీస్ ఇస్తారు. మనం ఇదే చేయాలి అదే చేయాలి అని మైండ్ లో పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు ఏది చేపిస్తే అది చేపించు స్వామి నా చేత అని అనుకోవాలన్నమాట. సో అవకాశాలు ఆయనే ఇస్తారు. హరే కృష్ణ. హరే కృష్ణ. మాతాజీ ఇప్పుడు కొన్ని గ్రూపుల్లో ఏబిసిడి ఈఎఫ్ కూడా వస్తున్నాయి మాతాజీ. ఈ అంటే ఎంగేజ్మెంట్ ఇన్ సేవ, ఎఫ్ అంటే ఫుడ్. అది కూడా కొన్ని వస్తున్నాయి, 6 అని వస్తున్నాయి మాతాజీ కొన్ని గ్రూపుల్లో. హరి బోల్ ప్రభు. మనకి D లోనే డైట్ కూడా వచ్చేసింది కదా ప్రభు. కాకపోతే ఇది సపరేట్ గా చేసినా కూడా మంచిదే, అవి కూడా ఇంపార్టెంటే కదా మనకి. రాణి మాతాజీ ప్రశ్న ఉందా ఏమైనా? లేదు మాతాజీ, ఇందాక చదవడానికని హ్యాండ్ రైస్ చేశాను. చదవడానికి చేశారా? ఓకే. గిరిజా మాతాజీ మీకేమైనా ప్రశ్న ఉందా? హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. లేదు మాతాజీ, ఇందాక మీ 31 అవి చదవడానికి అనేది చేశాను. మళ్ళీ చాలా సంతోషంగా ఉంది మాతాజీ. చాలా వివరంగా ఎంత బాగా చెప్తున్నారంటే మనం చిన్న పిల్లలకు కూర్చోబెట్టి చెప్పినట్టు చెప్తున్నారు మాతాజీ. అసలు ధన్యవాదాలు మాతాజీ మీకైతే. మాతాజీ యాక్చువల్ గా మన కృష్ణ అట్లా చెప్పారు, మనకి ప్రభుపాదుల వారు అంత ఒలిచి నోట్లో పెడుతున్నారు. మన ఆచార్యుల ఎక్స్ప్లెనేషన్స్ ఇవన్నీ కూడా మనకి క్లియర్ గా అనిపిస్తాయి. ఏదో వాళ్ళ దగ్గర నుంచి కొంచెం తీసుకొచ్చి నేను చెప్తున్నా మాతాజీ, నేను నా సొంతంగా ఏం చెప్పట్లేదు కాబట్టి. ఆల్ గ్లోరీస్ టు గురు కృష్ణ వైష్ణవస్. థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ అంటే మేము పెద్దవాళ్ళమే కానీ మాకు అంత జ్ఞానం కూడా లేదు అనిపిస్తుంది మాతాజీ. ఇన్ని రోజులు మనకి ఎందుకు ఇవన్నీ తెలియలేదు అని ఒకసారి బాధ అనిపిస్తుంది మాతాజీ. అవన్నీ మనం ఎప్పుడో తెలుసుకొని ఉంటే పిల్లలకు చెప్పేవాళ్ళం. అంటే అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా పిల్లలు మంచి ఇదిలో ఉన్నారనుకోండి, అంటే మాకు కూడా అట్లా తెలిసేది కదా అని అనిపిస్తుంది మాతాజీ. కానీ చాలా ధన్యవాదాలు మాతాజీ. భగవంతుడికి మీకు అంటే శిక్షా గురువుల వల్లే కదా మాతాజీ మేము ఇలా నేర్చుకోగలిగింది. ఎంత భగవద్గీత చదివినా మాకు ఇంత అర్థమయ్యేది కాదు. నేను 2-3 సార్లు చదివాను మాతాజీ భగవద్గీత, కానీ మనకు అంత అర్థం కాదు మాతాజీ. ఇప్పుడు మీకు శిక్షా గురువులు చెప్తా ఉంటే అది వింటూ ఉంటే ఓహో ఇంత అర్థం ఉందో, 2 లైన్ల వాక్యంలో ఇంత స్టోరీ ఉందా అనిపిస్తుంది మాతాజీ. చాలా సంతోషం అనిపిస్తుంది అనమాట. చాలా థ్యాంక్స్ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ అందుకే మనకి పరంపరా సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మామూలుగా మనం మెటీరియల్ ఎడ్యుకేషన్ తీసుకున్నా, ఇప్పుడు మనం పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలన్నా, లేదంటే ఏదన్నా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకోవాలన్నా, లేదంటే ఏదైనా నేర్చుకోవాలన్నా సరే మనం ఒక ఆథరైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్తాం. అంటే ఇప్పుడు మనం పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలంటే సిబిఎస్ఈనా, ఎస్ఎస్సినా, లేకపోతే స్టేట్ బోర్డా, లేకపోతే ఐసిఎస్సినా, లేకపోతే కేంబ్రిడ్జా, లేకపోతే ఏంటనేది మనం ఆలోచిస్తాం అనమాట. కానీ స్పిరిచువల్ ఎడ్యుకేషన్కి వచ్చేసరికి మనం అది మర్చిపోతాం, ఎవరైతే చెప్తే అది వినేస్తూ ఉంటాము. అందుకని ఇది కూడా ఈ స్పిరిచువల్ ఎడ్యుకేషన్, ఆధ్యాత్మిక విద్య ఏదైతే ఉందో అది కూడా ఒక పరంపరా సిస్టంలో ఒక ఆథరైజ్డ్ వేలో ఉన్నవే మనం చదువుకోవాలనేది కూడా మనకు తెలియాలి. మిగతావన్నీ భౌతికమైన వాటికి మనం స్టాండర్డ్స్ పెట్టుకుంటాం అనమాట. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ ఉన్నారనుకోండి, ఆ డాక్టర్ ఎక్కడ చదివారు, ఆయనకి ఏంటి క్వాలిఫికేషన్ అని ఆలోచించి వెళ్తాం అనమాట మనం. ఇప్పుడు ఒక డాక్టర్ అని నేను డాక్టర్ని నేను కానీ చదువుకోలేదు, కానీ నేను సర్జరీస్ చేయగలను అంటే మనం వెళ్తాం వాళ్ళ దగ్గరికి? లేదు మాతాజీ, వెళ్ళలేము. వెళ్ళాం.
స్కూల్స్ కూడా ఇది నేను బాగా చెప్తాను, కానీ నేను సిబిఎస్ఈ అఫిలియేటెడ్ కాదు, నాకు అలాంటి ఏం లేవు, నేను ఏ బోర్డు ఫాలో అవ్వను, కానీ నేను బాగా చెప్తానంటే వెళ్తారా? పిల్లల్ని జాయిన్ చేస్తారా? లేదు అది మాతాజీ. కూడా మాతాజీ ముందు అందుకనే ముందు మనకి పేరు చూస్తాం మాతాజీ ముందు. అదే అంత ఎంక్వైరీ చేస్తాం భౌతికమైన విషయాలకి. ఆధ్యాత్మిక విషయాలకు వచ్చేసరికి ఎవరైతే చెప్తే అది వినేస్తా ఉంటాం అనమాట. అందుకని మనకి పరంపరా సిస్టమ్ లో తెలుసుకుంటే గనక మనకి జ్ఞానం భగవంతుడు చెప్పింది చెప్పినట్టు మనం నేర్చుకోవచ్చు అనమాట. అంతేగాని మనం కొంతమంది వాళ్ళకి తోచిని అన్ని యాడ్ చేస్తూ ఉంటారు అనమాట. కొంతమంది అలాంటి పరంపరా సిస్టమ్ లో లేని వాళ్ళవి మనం వినకూడదు అనమాట. కానీ ఎప్పటి అందుకే నుంచో అంటున్నారు మాతాజీ భగవద్గీత చిన్నపిల్లలు స్కూల్లో పెట్టాలని, కానీ ఇంకా ఆచరణలోకి వస్తలేదు మాతాజీ. అలా పెట్టుంటే అసలు పిల్లలకు అవును మనం స్పెషల్ గా మనం చెప్పాలంటే తల్లిదండ్రుల కంటే గురువులకి ఎక్కువ ఇంపార్టెంట్ ఉంటుంది కదా మాతాజీ. స్కూల్లో ఎక్కువ పిల్లలు గడుపుతారు కాబట్టి టీచర్ నుండి అయితే మా టీచర్ ఇలాగే చెప్పింది ఇలాగే రాస్తామంటారు మాతాజీ పిల్లలు. అవును టీచర్ చెప్పింది జల్దీ తొందరగా వాళ్ళకి అబ్బుతుంది అనమాట. అవును ఇప్పటి నుంచైనా దయచేసి అందరు టీచర్లు పిల్లలకు చెప్పండి అని నా విన్నపం మాతాజీ. అవును మాతాజీ. ముందు టీచర్లు కూడా నేర్చుకోవాలి కదా, అందరు టీచర్లకి భగవద్గీత రాదు. సో అందుకని మనం కూడా ఆ ప్రయత్నంగా ట్రై చేయొచ్చు. మనం కూడా ఎవరికైనా టీచర్స్ ఎవరైనా తెలిసినప్పుడు మనం కూడా ఇలా చెప్పచ్చు, వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఇవ్వచ్చు, అట్లా చేయొచ్చు. యాక్చువల్గా కొన్ని కంట్రీస్ లో చేస్తున్నారు. మనకి ఫిన్లాండ్, పోలాండ్ ఎక్కడ చూసాను, వాళ్ళకి భగవద్గీత ఒక సబ్జెక్ట్ అనమాట. మన ఇండియాలో లేదు అన్ఫార్చునేట్లీ. వేరే కంట్రీస్ లో చేస్తున్నారు. సో హోప్ఫుల్లీ మనకి ఇండియాలో కూడా తొందరలో రాబోతుందని నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది డివోటీ స్కూల్స్ స్టార్ట్ చేస్తున్నారు. సో దాంట్లో మనకి నితాయ్ సేవని మాతాజీ ఒక స్కూల్ ఉంది. అలా మన డివోటీస్ కూడా చేస్తారు. నాకు తెలిసి కొన్ని రోజులకి ఆ సిస్టమ్ కూడా వస్తుంది మాతాజీ. మనం భగవంతుడికి ప్రార్థిద్దాం. సైకాలజీ కూడా పెడుతున్నారు కదా మాతాజీ. ఒక సబ్జెక్ట్ అనో వీక్లీనో మంత్లీనో అట్లా అట్లా పెట్టుకుంటే పిల్లలకు కూడా ఇంట్రెస్ట్ కలుగుతుంది కదా మాతాజీ. అలా ఎవరైనా అవునవును ప్రయత్నం చేస్తే అవును బాగుంటది. మాతాజీ. చిన్న ఏజ్ నుంచే భగవద్గీత అనేది తెలుసుకుంటే వాళ్ళకి ఆచరించడం అనేది ఈజీ అయిపోతుంది, ఈజీ మనలా అవుతుంది కష్టపడకుండా. మాతాజీ. పావని మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. ఏం లేదు, ఇందాక ప్రభుజీ అడిగిన దానికి కొంచెం యాడ్ చేద్దామని. యాక్చువల్గా ఏబిసిడి ఈఎఫ్ కూడా వింటున్నారని. కేసీఈ A to Z ఇన్ కేసీ అని రిషికేష్ ప్రభుజీ ఉంది. ఆయన ఇంట్రెస్ట్ ఉంటే సో చూసుకోమని చెప్పండి మాతాజీ. ఒక మనకి అవును రూపాయల వారు చెప్పినట్టు 64 మాలాస్ కాకుండా 16 మాలాస్ కి ఎలా రిస్ట్రిక్ట్ అయ్యాము. A to Z ఉన్నా గానీ మనం A to D ఫాలో అయితే చాలు అన్నది నాకు అనిపించిన పర్సనల్ అనిపించింది. అంతే మాత్రం. హరే కృష్ణ. అవును కొన్ని సిరీస్ ఆఫ్ సెషన్స్ చేశారు రిషికేష్ ప్రభుజీ. ఎస్ అవన్నీ ఎస్ మాతాజీ. మీకు మీ దగ్గర ప్లేలిస్ట్ ఉంటే పెట్టండి మాతాజీ మన ఎస్ గ్రూప్ లో. మాతాజీ. A to Z. ఎస్ మాతాజీ. షూర్. హరే కృష్ణ. హరే థ్యాంక్ కృష్ణ యూ మాతాజీ. మాతాజీ. ప్రణామ్ మాతాజీ. హరే మాతాజీ కృష్ణ నిన్న గీతా సుబోధిని కోసం చెప్పారు కదా, అది మాతాజీ. ఆథర్ గౌరంగ దర్శన్ దాస్ ప్రభుజీదేనా మాతాజీ? అవునవును మాతాజీ, గౌరంగ్ దర్శన్ దాస్ ప్రభుజీ. అవును. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. అమెజాన్ లో కొట్టండి, వచ్చింది ఈజీగానే మాతాజీ. తెలుస్తుంది. అదే ఆథర్ అదా కాదా అని వెరిఫై చేశాం. హరే ఆథర్ కృష్ణ. గౌరంగ్ దర్శన్ ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. శ్రీలత మాతాజీ. మాతాజీ హరే కృష్ణ ఏకాదశి మాతాజీ. రేపేనా? అవునవును ఏకాదశి ప్రభు, రేపే ప్రభు. హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు మాతాజీ. ఇక్కడ నిన్న మీరు 18th 19th శ్లోకాలో సమశత్రుచమిత్రేచ అంటే హరిదాస్ ఠాకూర్ చెప్పారు మాతాజీ. పుల్లింగ స్థుతి మౌని అంటే రఘునాథ్ దాస్ స్వామి చెప్పారు మాతాజీ. అంటే ఇట్లా 17th శ్లోకాలో కూడా శుభం రెండింటిని విడిచిపెట్టిన వాడు అంటే ప్రహ్లాద్ మహారాజా మాతాజీ, లేదంటే శోకం గాని కోరికలు గాని లేనివాడు ప్రహ్లాద్ మహారాజ్. అక్కడే ప్రహ్లాద్ మహారాజ్ గురించి చెప్పారు మాతాజీ, కానీ దేనికి అని ఆయనకి వినలేకపోయారు. చాలా అన్ని క్వాలిటీస్ ఉన్నాయి ప్రహ్లాద్ మహారాజ్ కి. భక్తులకి ఇప్పుడు నేను హరిదాస్ ఠాకూర్ అని మనకి తెలిసిన విషయం మనం చెప్పుకున్నాము. ఎవరైతే శుద్ధ భక్తులు ఉంటారో వాళ్ళకి 31 క్వాలిటీస్ ఉంటాయి మాతాజీ. మాతాజీ సో నిన్న ప్రహ్లాద్ లింక్ పెట్టామన్నారు, భగవద్గీత సుబోధిని అని పెట్టలా కదా మాతాజీ గ్రూప్ లో? పెడతాం మాతాజీ. పావని మాతాజీ అడిగారు, ఈ రోజు పెడతాం. మాతాజీ 31 లక్షణాలు ఉంటేనే శుద్ధ భక్తుడు అవుతాడా మాతాజీ? భక్తులు శుద్ధ భక్తులు అంటేనే ఈ లక్షణాలు ఉంటాయి మాతాజీ, ఆటోమేటిక్ గా ఉంటాయి వాళ్ళకి. 31. ఇప్పుడు ఎవరైతే ఇంటర్మీడియట్ చదివారంటే 10th ఆల్రెడీ చదివి ఉన్నట్టే కదా, అట్లా అన్నమాట. ఓకే. మన దగ్గర 1000 రూపాయలు ఉన్నాయంటే 100 ఉన్నట్టే, 10 రూపాయలు ఉన్నట్టే, 5 రూపాయలు ఉన్నట్టే కదా.
స్పెషల్ ఓకే గా అడగవసరలా. ఇంకా మనం మన దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి, 900 ఉన్నాయా, 800 ఉన్నాయా, 700 ఉన్నాయా అని మనం స్పెషల్ గా అడగవసరం లేదనమాట, అన్ని ఉన్నట్టే. ఓకే అమ్మా. మాతాజీ ఇప్పుడు హ్యాబిట్స్ లో కానీ మియాపూర్ టెంపుల్ లో కానీ దొరుకుతున్నాయి మాతాజీ బుక్స్? ఇస్కాన్ టెంపుల్స్ అన్నిట్లో చాలా వరకు దొరుకుతున్నాయి. స్టాక్ లేకపోయినా మనం అడిగినా తెప్పిస్తారు. ఓకే మాతాజీ. ఒకవేళ మీకు అలాంటి అవైలబిలిటీ లేకపోతే అమెజాన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. గీతా ప్రెస్ దగ్గర కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. లక్ష్మీ ప్రకాష్ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ ఇప్పుడు ఈ ఒక్కటే చాప్టర్ కి చేశారా ఇప్పుడు మీరు తయారు చేసిన పిపిటి అది? అంటే దీంట్లో అన్నిట్లో మనకి ఒకటే ఒకటే. స్పెసిఫిక్ గా 31 లక్షణాలు చెప్పారు కదా ప్రభు, అందుకని అవన్నీ ఒక దగ్గర ఉంటే బాగుంటుందని అవన్నీ కలెక్ట్ చేసి పెట్టా అనమాట. 18 చాప్టర్స్ కూడా ఇట్లా తయారు చేయండి మాతాజీ, బాగుంటాయి. అన్నిట్లలో ఉంటాయి కదా. అది మనకి శుభోదినిలో ఉంది ప్రభు. మీరు శుభోదిని తీసుకుంటే మీకు ఎవ్రీ చాప్టర్ కి సేమ్ ఇట్లనే ఇచ్చారనమాట గౌరంగ్ దర్శన్ ప్రభు. మీకు అది బాగా పనికొస్తుంది. మీరు ఒకసారి చెక్ చేసుకోండి, అది అమెజాన్ లో ఆర్డర్ చేసుకోండి. ఇదంతా మీరు ఒక సారాంశం లాగా ఇచ్చేసారనమాట, ఒక టేబుల్ లాగా కొన్ని కొన్ని, అంటే మన చాప్టర్ ని బట్టి ఆయన మొత్తం క్లియర్ గా ఇచ్చారు. అది చూస్తే మీకు చాప్టర్ అంతా గుర్తొస్తుంది అనమాట. ఓకే ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ బాబు. హరే కృష్ణ. రాధా మాతాజీ, మీకు ఏమైనా ప్రశ్న ఉందా? లేదు మాతాజీ, అదే ఆ క్వశ్చన్ ఉండేది. థ్యాంక్ యూ. హరి బోల్ మాతాజీ. రజనీ మాతాజీ. కృష్ణ మాతాజీ, నా హరే నెంబర్ కృష్ణ. గ్రూప్ లో యాడ్ చేయండి మాతాజీ. మీరు లేరా మాతాజీ గ్రూప్ లో? లేదు మీ మాతాజీ. నెంబరు దీంట్లో పెట్టండి మాతాజీ, చాట్ బాక్స్ లో పెట్టండి. ఓకే మా. తెలుసా మాతాజీ పెట్టడం? లేకపోతే పావని మాతాజీకి మీరు పింగ్ చేయండి. మీరు మెసేజ్ పెట్టినా కూడా మాతాజీ యాడ్ చేస్తారు. లేకపోతే నాకైనా ఓకే మెసేజ్ చేయండి, ఎవరో ఒకరికి, పావని మాతాజీ కానీ నాకు కానీ చేయండి. ఓకే థ్యాంక్ హరే యూ. కృష్ణ. మాతాజీ, నా హరే కృష్ణ, నా నంబర్ కూడా యాడ్ చేయరా మాతాజీ? ఓకే ఓకే నాది మాతాజీ. లేదు. మీరు నంబర్ కూడా పావని పెడుతున్నా మాతాజీ మాతాజీ. కానీ నాకని ఈ మెసేజ్ చాట్ చేయండి. బాక్స్ లో పెట్టేనా మాతాజీ? పెట్టండి మాతాజీ. శ్యామల మాతాజీ. ఎస్ మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ, మా తమ్ముడి కూతురు దేవుణ్ణి నమ్మట్లేదు మాతాజీ. అయితే అసలు చేసింది అడగన్నా మాతాజీ. అంటే దేవుడు ఎట్లా పుట్టాడు, దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు, దేవుడు అందరికి ఒకలా పుట్టాం కదా, దేవుడికి ఉద్భవం ఉంటుంది మాతాజీ. చాలా మందికి ఉంటుంది మాతాజీ ప్రశ్న, సరైన ప్రశ్నే. మీరు టెంపుల్ కి తీసుకొస్తూ ఉండండి. యాక్చువల్ గా మనం చాలా మంది అడుగుతారు, అందరికీ తండ్రి ఉంటారు, భగవంతుడికి తండ్రి ఎవరని. భగవంతుడికి తండ్రి, భగవంతుడికి పుట్టు పూర్వోత్తరాలు ఉంటే ఆయన భగవంతుడు ఎలా అవుతారు? ఎవరు కదా. అందుకే ఆయన భగవంతుడు, ఆయనే ఆది. అందుకని స్క్రిప్చర్స్ చదువుకోమని చెప్పాలి మనం. అంటే వాళ్ళు అంత ఇంట్రెస్ట్ లేకపోతే మెల్లగా మీరు టెంపుల్ కి తీసుకొస్తూ ఉండండి. అక్కడ వాతావరణం, అసోసియేషన్ అవన్నీ చూసినప్పుడు ఆ నమ్మకం అనేది, అంటే ఆల్రెడీ మనందరికీ భగవంతుడితో రిలేషన్షిప్ ఉంటది. అది మర్చిపోతాం అనమాట. ఈ భౌతికంలో పడిపోయి మనకు ఆ రిలేషన్షిప్ మర్చిపోతాము. దాన్ని మనం పునరుద్ధరించుకోవడానికి మనం ఈ అసోసియేషన్, ఈ స్క్రిప్చర్స్ ఇవన్నీ సహాయం తీసుకుంటాం అనమాట. అందుకని మీరు ఎవరికైతే నమ్మకం ఉండదో ఏదో ఒక విధంగా భగవద్భక్తుల సాంగత్యాన్ని ఇప్పించడం, భగవంతుడి దగ్గరికి తీసుకురావడం అలాంటివి చేస్తూ ఉండండి. మెల్లగా చేంజ్ అనేది వస్తుంది. దానంటే నాకు ప్రూఫ్ లేనిదే నేను రాను. నాకు ప్రూఫ్ కావాలి, అసలు దేవుడు ఉన్నాడని, ఆయన ఎట్లా పుట్టాడు, ఆయనకు కూడా ఏదైనా పుట్టుకు ఉండాలి కదా కంపల్సరీ. ఆయన ఇదంతా ఎందుకు చేశాడు, ఎందుకు పుట్టాడు, ఎట్లా పుట్టాడు, అవన్నీ నాకు తెలిస్తే నేను వస్తానంటది మాతాజీ. అవన్నీ తెలియాలంటే చదువుకోవాలి కదా మాతాజీ, వినాలి కదా. అవన్నీ తెలియాలంటే భక్తుల దగ్గర వినాలి. అవన్నీ తెలియాలంటే మనం ఆ సాంగత్యంలోకి రావాలి కదా. సో అవన్నీ తెలుస్తాయి నీకు, వీళ్ళు ఇక్కడికి వస్తే నీకు అర్థమవుతుందని చెప్పండి. టెంపుల్ కి తీసుకురండి. భగవంతుని చూసినప్పుడు కొద్దిగా ఫెయిత్ అనేది గుర్తొస్తుంది. అండ్ అక్కడ మనం ఎవరైనా సీనియర్ డివోటీస్ ఉంటే వాళ్ళ చేత మాట్లాడించండి, ఖచ్చితంగా డిఫరెన్స్ వస్తుంది. అండ్ ఎంత ఏజ్ మాతాజీ? ఒకవేళ చిన్న ఏజ్ అయితే కనుక మనకి ఈ సమ్మర్ క్యాంప్స్ ఉంటాయి అన్నమాట. సమ్మర్ లో మనకి
పిల్లలకి సమ్మర్ క్యాంప్స్ పెడుతూ ఉంటారు అనమాట అన్ని ఏజ్ గ్రూప్స్ కి. వాటిల్లో జాయిన్ చేయండి. వాటిల్లో వాళ్ళకి తగ్గట్టుగా చెప్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తారనమాట. నేను ఒక 4-5 years బ్యాక్ మా పిల్లల్ని ఒక సమ్మర్ క్యాంప్ లో జాయిన్ చేసినప్పుడు అబిట్స్ లో ఆ సమ్మర్ క్యాంప్ లో చెప్పారు ఏంటంటే, ఇప్పుడు న్యూటన్ ఇప్పుడు ఒక సైంటిస్ట్ ఉంటారు, ఇద్దరు సైంటిస్ట్స్ ఉంటారు అనమాట. వాళ్ళకి ఇవన్నీ ప్లేస్ లాగా చూపిస్తారు మాతాజీ, ఎనాక్ట్ చేసి చూపిస్తారు అనమాట. అంటే ఒక ఇద్దరు సైంటిస్ట్స్ ఉంటారు. ఆ ఇద్దరు సైంటిస్ట్ లో ఒకళ్ళు ఎథిస్ట్, ఒకళ్ళు థీస్ట్ అనమాట. అంటే ఒకళ్ళు దేవుడిని నమ్ముతారు, ఒకళ్ళు దేవుడిని నమ్మరు అనమాట. సో ఈ దేవుడిని నమ్మని సైంటిస్ట్ ఎవరైతే ఉంటారో అతను చెప్తూ ఉంటాడు అనమాట, ఇవన్నీ ఏం కాదు, అంతా ఆటోమేటిక్ గా ఫామ్ అయిపోయినాయి, ఇవన్నీ దేవుడేం కాదు, న్యాచురల్ గా ఇవన్నీ ప్రకృతి నుంచి అన్ని ఫామ్ అయిపోయినాయి, వీటికి అన్నిటికీ మూలం ఏం లేదు అని చెప్తూ ఉంటాడు అనమాట. అయితే ఈ ఈ భగవంతుడిని నమ్మే సైంటిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన ఈ ప్లానెటరీ సిస్టమ్ ఉంటుంది కదా, ఒక్కొక్క ప్లానెట్ ఇలా మన సోలార్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఆ సోలార్ సిస్టమ్ ని ఆయన తయారు చేసి పెడతాడు అనమాట. ఒక రోజు ఆయన అందరు వెళ్ళిపోయిన తర్వాత ఆ నైట్ అంతా కూర్చొని సోలార్ సిస్టమ్ తయారు చేసి ఆ ల్యాబ్ లో పెడతారు. నెక్స్ట్ డే ఇద్దరు వచ్చినప్పుడు అతను అడుగుతాడు అనమాట, ఇదేంటి, ఇది నువ్వే చేసావా అని అడుగుతాడు అనమాట. అదేంటి, ఇది నేను చేయలేదు, ఇది ఆటోమేటిక్ గా ఫామ్ అయిపోయింది అని అంటాడు. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఆటోమేటిక్ గా ఫామ్ అవడం ఏంటి అని అతను అడుగుతాడు అనమాట. ఎవరైతే నాస్తికుడు ఉంటారో ఆయన భగవంతుడిని నమ్మే సైంటిస్ట్ ని అడుగుతారు, నువ్వు ఎలా చెప్తావు ఇది ఆటోమేటిక్ గా ఫామ్ అయిపోయిందని, ఎలా ఫామ్ అయింది, నువ్వు చేసావు కాబట్టి ఇది ఇలా అయింది, ఇది చేయకుండా ఎక్కడైనా ఆటోమేటిక్ గా ఫామ్ అయిద్దా అని ఆర్గ్యుమెంట్ చేస్తాడు అనమాట. చేసినప్పుడు అతను చెప్తాడు, ఇంత చిన్న భౌతికమైన విషయమే ఆటోమేటిక్ గా ఫామ్ అవ్వనప్పుడు ఇంత భగవంతుడు ఈ సృష్టి అనేది ఆటోమేటిక్ గా ఎలా ఫామ్ అవుతుంది, ఇంత బ్రహ్మాండాలు గాలిలో ఎలా తేలుతున్నాయి, ఇంత బరువైన బ్రహ్మాండాలు, ఇవన్నిటికీ భగవంతుడు మూలం కాకుండా ఎలా అవుతుంది అని అంటే అప్పుడు అతను నమ్ముతాడు అనమాట. సో పిల్లలకి అట్లా ఎనాక్ట్ చేసి చూపిస్తారు అనమాట అవన్నీ. సో సమ్మర్ క్యాంప్స్ లో జాయిన్ చేయండి, సాంగత్యంలోకి తీసుకురండి, భగవంతుడి దర్శనం చేపించండి, మెల్లగా చేంజ్ అనేది వస్తుంది. తను 15 years ఉంది మాతాజీ, 15 years. యాక్చువల్లీ నాన్ వెజ్ అంతా మానేసిండే. అక్కడ వాళ్ళకి బంజారాహిల్స్ ఇస్కాన్ టెంపుల్ దగ్గర అవుతుంది అనమాట. ఆ టెంపుల్ వెళ్ళేసి మొత్తం మానేసింది. తర్వాత ఏమైందో తనకు మళ్ళీ దేవుడి మీద నమ్మకం వెళ్ళిపోయి మొత్తం స్టార్ట్ చేసింది తినడం మళ్ళీ. సో మనం ఏమనుకుంటామంటే పిల్లలు కొంచెం కొద్దిగా చంచలంగా ఉంటారు మనకన్నా కూడా. మనం మన ఏజ్ గ్రూప్ కి మనం అవన్నీ దాటేసి వచ్చాం కాబట్టి మనం అర్థం చేసుకునే విధానం, వాళ్ళు అర్థం చేసుకునే విధానం, వాళ్ళు అసోసియేట్ అయ్యే పిల్లలు ఆ గ్రూపు డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి చంచలంగానే ఉంటారు, అటు ఇటు వెళ్తూ వస్తూ ఉంటారు. కాకపోతే మీరు మీ ప్రయత్నం మీరు చేయండి, టెంపుల్ తీసుకురావడం ఇవన్నీ చేస్తే అంటే అసోసియేషన్ మ్యాటర్స్ అని మనకు అర్థమవుతుంది కదా. టెంపుల్ కి వెళ్ళిన నాళ్ళు నాన్ వెజ్ మానేసింది అంటున్నారు కదా పాప, టెంపుల్ కి వెళ్ళడం మానేసిన తర్వాత కొన్ని చేంజెస్ వచ్చినాయి కదా. సో అందుకని మన ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడం ఇంపార్టెంట్, మనం బలవంతం చేయకూడదు. మనం ఎవరికైతే ఎలా అయితే వాళ్ళు చేంజ్ వస్తుందో, ఎలా అయితే వాళ్ళకి అర్థమవుతుందో అలా చేయాలన్నమాట. పిల్లల్ని బలవంతం చేస్తే కష్టంగా ఉంటుంది, వాళ్ళకి అర్థం చేసుకునే విధంగా ఇంటర్నల్ గా వాళ్ళకి తెలియాలన్నమాట. ఓకే ఇది నేను చేయకూడదని వాళ్ళంతటా వాళ్ళకి తెలిసేలా చేయాలన్నమాట. అంతేగాని మనం చేయకూడదని బయట నుంచి ఎంత చెప్పినా కూడా వాళ్ళకి ఇంటర్నల్ గా అర్థం లేకపోతే కనుక వాళ్ళు చేయలేరు కదా. సో అందుకని మనం వాళ్ళకి ఇంటర్నల్ గా అర్థం అవ్వాలంటే మనం భగవంతుడి దగ్గర తీసుకెళ్ళాలి, సాంగత్యంలోకి తీసుకురావాలి. మాతాజీ నేను న్యూటన్ సిద్ధాంతం అది చెప్పాను కూడా మాతాజీ, చెప్తే కూడా తను సైంటిస్టులకు దేవుడి మీద నమ్మకం ఏమి ఉండదు సైంటిస్టుల వాళ్ళకి అని అంటుంది. అందరికీ ఉండదు మాతాజీ, కరెక్టే తను చెప్పింది కూడా. అందరు సైంటిస్టులకి ఉండదు, అందరూ సైంటిస్టులకి ఉంటే అంత టైం వేస్ట్ చేసుకోరు కదా. మాతాజీ కానీ వాళ్ళకు కూడా చేసి ఉన్నప్పుడు ఏదో ఒక దగ్గర అనిపిస్తుంది, ఓకే ఇదంతా ఇంత చేస్తున్నాము, దీని వెనకాల ఇంకా ఏదో ఉంది అని తెలుసుకోవడానికి ట్రై చేసినప్పుడు వాళ్ళకి భగవంతుడు అర్థమవుతారు అనమాట. తను చెప్పింది కూడా కరెక్టే. ఎవరికైనా కొందరికన్నా దేవుడి మీద నమ్మకం ఉన్న సైంటిస్ట్ ఉన్నారా మాతాజీ? ఉన్నారు మాతాజీ, చాలా మంది ఉన్నారు. ఉన్నారా? ఉంటే వాళ్ళ పేర్లు చెప్పగలగాలి నేను తనకి. హరే కృష్ణ మాతాజీ. ఇస్రో డైరెక్టర్ ఎప్పుడు మిసైల్ స్టార్టింగ్ ఉన్నా గానీ ఆయన గ్యారంటీగా వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుంటారు. పెద్ద ఎగ్జాంపుల్. ఎవరు మాతాజీ? హరే కృష్ణ. ఇస్రో డైరెక్టర్స్ మాతాజీ, శాటిలైట్స్ మిషన్స్ అన్ని పంపిస్తారు కదా ఆకాశంలోకి. అవును మాతాజీ, ఆయన ఖచ్చితంగా వెళ్తారు. అలాగా ఎందుకంటే అంత బాగా సక్సెస్ అయిన కార్ కంపెనీ ఓనర్స్ ఉన్నారు, ఫోర్డ్ మొత్తం వదిలేసి కృష్ణతత్వానికి వచ్చారు. ఎందుకు వచ్చారు? ఆయన తెలుసుకున్నారు కాబట్టే వచ్చారు. అంత మొత్తం పెద్ద కంపెనీ వదిలేసి బెంజ్ కంపెనీ ఓనర్.
ఫోర్డ్ బెంచ్ ఫోర్డ్ కంపెనీ ఫోర్డ్ కూడా. కూడా మనకి అంబరీష్ ప్రభు Yes, ma'am. మాయాపూర్ సపోర్ట్ చేసేదంత అంబరీష్ ప్రభు, ఆయన కూడా ఫోర్డ్ ఓనర్ అన్నమాట. ఐజాక్ న్యూటన్ ఫర్ ఎగ్జాంపుల్, న్యూటన్ ఇస్ ఆయన భగవంతుడిని నమ్ముతాడు ఆయన. న్యూటన్ భగవంతుడిని నమ్ముతాడా మాతాజీ? అవును. ఆహా. ఈ ఐన్స్టైన్ కూడా మాతాజీ. ఐన్స్టైన్ కూడా అవును. ఐన్స్టైన్ చాలా మంది ఉన్నారు మాతాజీ. అలాగా. చెప్తాను మాతాజీ, అయితే వీళ్ళ పేర్లు కంపల్సరీ చెప్తాను. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. రామగుండంలో మన ఇండియాలో కానీ రామగుండంలో మనం మొత్తం స్పేస్ సంబంధించి ఉంది కదా మాతాజీ. దాంట్లో కూడా మనం ఏమన్నా ఆకాశయానం చేసేటప్పుడు దేవునికి కొబ్బరికాయ కొట్టి పూజిన తర్వాతనే చేసేది చేస్తున్నాడు మాతాజీ. మన ఇండియాలోనే, మన ఆంధ్రప్రదేశ్ లో రామగుండం ఉంది కదా, స్పేస్ నుంచి మనం ఏమంటాం ఇప్పుడు చంద్రయాన్ 2, చంద్రయాన్ 5 అవన్నీ మనకి ఇక్కడ నుంచి ప్రయోగం చేశారు కదా. చేసేటప్పుడు మన దేవుళ్ళకి పూజించిన తర్వాతనే ఓపెన్ చేస్తారు అనమాట. అది కూడా చెప్పండి ఒకసారి. సరే మాతాజీ. ఇంకా నేను చాలా మంది డాక్టర్స్ ని చూశాను, ప్రతి సర్జరీకి వెళ్ళేటప్పుడు వాళ్ళు భగవంతుడిని దండం పెట్టుకుని వెళ్తారు. ఆయన ఆశీస్సులు తీసుకునే సర్జరీ స్టార్ట్ చేస్తారు. ఎంతమంది ఫేమస్ సక్సెస్ఫుల్ సర్జన్స్ కూడా చాలా మంది భగవంతుడిని నమ్ముకొని భగవంతుడికి బ్లెస్సింగ్స్ తీసుకొని స్టార్ట్ చేస్తారు అనమాట. అక్కడ దాకా మాతాజీ, మనకంటే పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు కూడా ముందు దేవుడికి పూజ చేసి స్టార్ట్ చేస్తారు కదా మాతాజీ. అమెరికన్ ఫేమస్ సైంటిస్ట్ ఓపెన్ హ్యామర్ ఇంపార్టెంట్ చెప్పండి మాతాజీ. ఏం మాతాజీ? ఓపెన్ హ్యామర్ అమెరికన్ అటామిక్ బాంబ్ కనిపెట్టారు కదా, ఎక్స్ప్లోజన్ చేశారు. ఆయన భగవద్గీత స్ఫూర్తి తీసుకుని అది ఇన్వెంట్ చేశారు మాతాజీ. ఆయన పేరు ప్రభుజీ రాసుకుంటాను, మర్చిపోతాను. ఓపెన్ హ్యామర్. ఓపెన్ హ్యామర్. OPPEN HEIMER. OPPEN HEIMER. ఓపెన్ హ్యామర్. ముందు జే రాబర్ట్ ఓపెన్ హ్యామర్ అంటారు. ఈయన ఏం కనుక్కున్నాడు ప్రభుజీ? ఈయన థియరిటికల్ ఫిజిక్స్ సైంటిస్ట్ మాతాది. ఈయన ఫాదర్ ఆఫ్ అటామిక్ బాంబ్ అంటారు. ఆయన ఫస్ట్ ఆటం బాంబు కనిపెట్టారు కదా. ఆయన సాంస్క్రిట్ ఇండియా వచ్చి గీత అధ్యయనం చేసి కనిపెట్టారు అనమాట. ఆయన ఫాదర్ ఆఫ్ మోదీనే భగవద్గీతని ఇంపార్టెన్స్ ఇస్తారు కదా మాతాజీ. తులసి కాపాడు కూడా అదే మాతాజీ, హిందూ మెంబర్. ఆయన యుఎస్ కాంగ్రెస్ లో ఉంటారు ఆయన. ఆమె హెన్రీ డేవిడ్ ఆయన ఉన్నారు, అమెరికన్ ఆథర్, ఆయన ఫిలాసఫర్ ఫేమస్. వాల్డెన్ అనేది అంటే ఇండియన్ ఫిలాసఫీ మీద ఆయన మంచి పట్టున్న ఆయన ఫేమస్. ఒకసారి అవకాశం చాలా రాశారు ఆయన. చెప్పచ్చు మాతాజీ ఒక మాట. మాతాజీ ప్రభుజీ ఒక మాట. ఇది కూడా ఐన్స్టీన్ కనిపెట్టాడు. ఆయన కూడా ఎప్పుడు కూడా భగవద్గీత ప్రామాణికంగా తీసుకొని మేము చేశాము అని కూడా క్లారిటీగా ఇచ్చాడు. ఈ ఐన్స్టీన్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఈజ్ ఈక్వల్ టు MC² అని స్వామి పరిపూర్ణానంద కూడా ఈ భగవద్గీత ప్రవచనాలు చెప్పేటప్పుడు క్లియర్ గా చెప్తారు. కొంచెం అది కూడా మీరు వినిపించవచ్చు మీ పాపకి, ఐ మీన్ మీ పిల్లవాళ్ళ. ఇట్లా అసోసియేషన్ లోకి తీసుకురండి మాతాజీ. ఇప్పుడు అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్పారు కదా. అదే మాతాజీ, నేను అనుకుంటున్నా తనకి March 7th కల్లా ఎగ్జామ్స్ అయిపోతాయి. ఎగ్జామ్స్ అయిన తర్వాత ఇలాగే వీళ్ళు జాయిన్ అవుతాను లింక్ లో మాతాజీ. తనని మీ క్వశ్చన్ అడిగిస్తాను, కొద్దిగా కనెక్ట్ చేస్తాను మాతాజీ మిమ్మల్ని. షూర్ మాతాజీ, తప్పకుండా. థ్యాంక్ యూ.